విరాట్ కోహ్లీ కెరియర్ డౌన్లో ఉన్నప్పుడు ఉజ్జయిన్ వెళ్ళి మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళి పూజ చేసి వచ్చిన తర్వాత బాగా పర్ఫామ్ చేశారు. చాలామంది ఫ్యాన్స్కి కూడా తెలుసు. కానీ విరాట్ కోహ్లీ లాంటి పర్సన్ స్టార్టింగ్లో నేను పూజ టైప్ కాదన్న వ్యక్తే స్పిరిచువాలిటీలోకి కన్వర్ట్ మూవ్ అయిపోయారు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మీకు అక్కడికి రావటంలే. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా మీకేం కర్మ పోవటంలే, కష్టం తీరటంలే. మీరేమంటారు? ఈ దేవుడిని మార్చుకుంటానంటాడు. ఆ అవతల దేవుడు అనేటువంటి వాడు మీ ఒక్కడి కోసం మేఘం వర్షించదు కదా, మీ ఒక్కరి కోసం గాలి వీయదు కదా. కాబట్టి ఇది యూనివర్సల్గా జరుగుతుంటే దానిలో మనం ఉంటాం. మన కోసమే ఎక్స్క్లూజివ్గా ఈ ప్రపంచం లేదు. అంటే 2020లో కోవిడ్ టైంలో ఇంత చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా భయపడి రాని జనాలు సుమారు ఒక స్పిరిచువల్ గ్యాదరింగ్కి 60 కోట్ల మంది అక్రాస్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ వరల్డ్ గ్యాదరింగ్. అంబానీ ఫ్యామిలీ కాదు, అదానీ ఫ్యామిలీ కాదు, అందరూ వచ్చారు. అంటే ఒక ఉత్తమమైనటువంటి రాజు కావటానికి ఒక మనిషి ఎంత జీవితాన్ని పణం పెట్టాలో రాముడు పెట్టాడు. ఇది కథ మనకు చెప్తున్నది. కనుకనే ఉత్తమమైన రాజుగా ఇప్పటికీ రామరాజ్యం అంటారు కానీ కృష్ణరాజ్యం కావాలంటే లేదు. అక్కడ సమాధానం పొందటం వేరు, సమాధానం పడటం వేరు. నిజంగా గాడ్ అని డిఫైన్ చేయాలి అంటే ఒక పర్సన్ని అతనికి ఉన్న మిరాకిల్స్ ఉంటాయా, లేదా అతను చేసే మంచి సర్వీసెస్ వల్ల తనకి బట్టి డిఫైన్ చేస్తారు. గాడ్ అంటే ఏంటండి? కానీ మనం డౌన్ టైంలో ఉన్నప్పుడు మనం చాలా నేర్చుకుంటాం కదా సార్. అంటే మన నలుగురికి మనం చెప్పుకోలేం మన బాధల్ని, యాజ్ వెల్ యాజ్ మనం అనుకున్నవన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా సార్. అప్పుడు చాలామంది అనుకుంటారు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో, దేవుడు మనల్ని నిజంగా మనం ఇది దాటుకోగలమని పరీక్షిస్తున్నాడేమో అనుకుంటాం కదా. ఈ టైంలో నాకు తెలిసి 100లో ఒక 80 మెంబర్స్ గివప్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. అంటే మిగతా 20 మెంబర్స్ మీరు అన్నట్టు ఏదైతే ఇంకా ప్రయత్నిస్తూ వాళ్ళ హార్డ్ వర్క్ ద్వారా వెళ్తారో అది రీరైట్ చేసుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను రాజు కాదు, ఒకడే అవుతాడు రాజు. మొత్తం 47 మంది ప్రైమ్ మినిస్టర్లు ఎవరు కదా, ఒకడు అవుతాడు. ఇక్కడ మాకు అర్థం కాదు ఏంటంటే సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి విరాట్ కోహ్లీ వరకు, క్రికెటర్స్ దగ్గర నుంచి పాలిటీషియన్స్ వరకు, స్పోర్ట్స్ మెన్ వరకు, ప్రతి ఒక్కళ్ళకి స్పిరిచువాలిటీ ఇన్వాల్వ్. బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటామే. ఏం చెప్పాలో ఆయన చెప్పలేకపోయారు ఆర్టికల్. సత్యసాయి బాబా గారు మీకు 18 years అప్పుడు మీకు టైటిల్ ఇచ్చారు సార్, స్పిరిచువల్ సైంటిస్ట్ అని. అది మీకు ఎలా అనిపించింది? సందీప్ గారు, వరాహమిహిరుడు బృహత్ సంహితలో ఉన్న సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఏంటి? ఐ వాజ్ జస్ట్ 12 years. జస్ట్ 12 years. ఓకే. మరి నాకు ఈ వరాహమిహిరుడు బృహత్ సంహిత ఎక్కడ దొరికాయంటే ఆ బుక్కే నాకు దొరకలే. మరి అంతటి రాముడికి ఆంజనేయ స్వామి ఒక ఎనర్జీ కావాల్సి వచ్చిందిగా, అదేం హ్యూమన్ ఫామ్ కాదుగా. అట్లాగే సైన్యం అంతా కూడా అదేగా. మీకు స్పిరిచువల్ అనగానే దేవుడు, ప్రదక్షిణలు, మొక్కుకోటాలు ఇవన్నీ గుర్తొస్తాయి. స్పిరిచువాలిటీకి దానికి ఎట్టి సంబంధం లేదు. స్పిరిచువాలిటీ ఈజ్ ప్యూర్ సైన్స్. యథార్థాన్ని యథార్థంగా అంగీకరించి దాన్ని ఫాలో అవటం స్పిరిచువాలిటీ. సరే, ఇప్పుడు రీసెంట్గా తులసి మాల, కరంగలి మాల ఇవన్నీ సెలబ్రిటీస్ కూడా వేసుకుంటారు సార్. అంటే జనరల్గా నేను వాటి గురించి మాట్లాడలేదు. ఒక మాల వేసుకోవడం వల్ల, ఒక మెడలో ఒక మాల వేసుకోవడం వల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? హైదరాబాద్లో 100 ఏళ్ల క్రితం ఇక్కడ ఏం లేదు. ఉన్నదంతా గ్రామాల్లో ఉంది. లైఫ్ అక్కడే ఉంది, దుఃఖం అక్కడే ఉంది, సుఖం అక్కడే ఉంది, తృప్తి కూడా అక్కడే ఉంది. మీరు ఒక గ్రామంలో మీ దగ్గర 1 ఎకరం భూమి ఉంటే మీరు మహారాజు. దేవుడు అనేవాడు నీలో ఉన్నాడు, నీలో ఒక ఎనర్జీలా ఉన్నాడు. వెన్ దెర్ ఈజ్ ఎ రైస్ దెర్ ఈజ్ ఎ ఫాల్, వెన్ దెర్ ఈజ్ ఎ ఫాల్ దెర్ ఈజ్ ఎ రైస్. లంకా నగరాన్ని సముద్ర మధ్యంలో కట్టుకున్నాడు రావణాసురుడు. 60 యోజన విస్తీర్ణం, 100 యోజన సమున్నతం, అష్టద్వారపురీ లంకాం, సప్తప్రాకార శోభితం, త్రికోణకందకం చేవ నవకోటి శివాలయం, చాతుర్లక్ష్యం చ విధీనాం రావణేన సురక్షితం అని. ఇంత సురక్షితంగా ఉండటానికి వాస్తు ప్రకారమే లంకని కట్టుకున్నాడు. వాస్తు కాపాడిందా? సరే, ఆయుధ పూజ చేయటము, అమ్మవారిని పూజించడం మనకి దసరా టైంలో 9 రోజులు చేస్తాం సార్. ఈ 9 days చేయడానికి సైంటిఫిక్ రీజన్ ఏమన్నా ఉంది? కుంభమేళాలో స్నానం చేస్తే ఎవరికి చర్మ వ్యాధులు ఎందుకు రాలేదు? ఒక 3 books మీరు రికమెండ్ చేయాలంటే యూత్కి. ఉదాహరణకి తాయిత్తులు ఉంటాయి కదా, దానివల్ల వాడికి అదేదో నన్ను రక్షిస్తుంది, నన్ను నిరంతరం కాపాడుతుంది, ఇది ఉండగా నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నప్పుడు 4 అడుగులు ముందుకెళ్తాడు. తులసిమాల ఇది డన్ బై అస్, పర్చేజ్డ్ బై అస్. దాన్ని నేను తక్కువ చేయటంలా, కానీ మనిషికి ఒక సైకలాజికల్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. నిజంగా ఆస్ట్రాలజీ, వాస్తు, జాతకం, జ్యోతిష్యం
ఇదివరకే లేవు, బాగానే ఉన్నారు కదా ఇదివరకు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? అంటే అవతల వాడి వీక్నెస్ మనకు ఆపర్చునిటీయా? నాకంటే ముందున్నది నేనుండను కానీ నా తర్వాత అది ఉంటుంది అనేటువంటి ఒక పూర్ణ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు దట్ వాట్ ఐ కాల్ ది స్పిరిచువాలిటీ. ఒక పేషెన్స్తో మనం పర్సిస్టెన్స్తో మనం వెళ్ళాలి అంటే అది ఎక్కడి నుంచి రావాలి మనకి? అప్పు ఇచ్చేవాడు మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నాడు అంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటే లిబరలైజ్డ్ పాలసీ. దానివల్ల మన చుట్టూ విపరీతమైన డబ్బు ఏర్పడిందండి. రాముడికి సంబంధించిన భక్తులకి వచ్చే వాళ్ళు ఫాలో చేసే దేవుడికి, పుట్టపర్తి సాయిబాబాకి ఫాలోవర్స్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఆ పనిలో వాళ్ళు ఉన్నారు, ఆ పని వాళ్ళు చేయకపోతే ఈ పని జరగదు. ఈ పని కావాలి అంటే వాళ్ళు ఉండాలంటే ఎవరు వాళ్ళు? అక్కడ ఆశ్రమంలో ఉంటూ తింటూ ఇంకా జీవితాంతం అక్కడ పెట్టుకుంటే మనకి సనాతన ధర్మం ప్రకారం కర్మ చేసేవాడికి ఫలితం దక్కుతుందని ఉన్నప్పుడు ఈ సన్యాసం అన్న కాన్సెప్ట్ ఎందుకు ఓవర్గా ప్రమోట్ అవుతుంది ఇండియా? సార్, వెల్కమ్ టు ఇన్ టాక్స్. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మిమ్మల్ని తీసుకురావడానికి రీజన్ ఒక 2-3 ఫ్యాక్టర్స్ నేను చెప్తాను సార్. చెప్పండి. అంటే చాలామంది క్రికెటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ తీసుకున్నాం అనుకోండి. విరాట్ కోహ్లీ కెరియర్ డౌన్లో ఉన్నప్పుడు ఉజ్జయిన్ వెళ్ళి మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళి పూజ చేసి వచ్చిన తర్వాత బాగా పర్ఫామ్ చేశారు. చాలామంది ఫ్యాన్స్కి కూడా తెలుసు. కానీ విరాట్ కోహ్లీ లాంటి పర్సన్ స్టార్టింగ్లో నేను పూజ టైప్ కాదన్న వ్యక్తే స్పిరిచువాలిటీలోకి మూవ్ అయిపోయారు. అండ్ రెండోది సచిన్ టెండూల్కర్ తీసుకున్నాను అనుకోండి. సచిన్ టెండూల్కర్ గారు సత్యసాయిబాబాకి బాగా పరమ భక్తుడు ఆయన. సో ఆయన గురువుగా పోల్చుకున్నారు సచిన్ టెండూల్కర్ గారు కూడా. అండ్ బాబా గారు చనిపోయినప్పుడు కూడా సచిన్ టెండూల్కర్ గారు వచ్చి చిన్నపిల్లల బాగా ఏడ్చారు. అండ్ మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా ఆయన మెన్షన్ చేశారు, ఇవాళకి నాకు డ్రీమ్స్లో నాకు బాబా గారు వస్తారు అనేది. అండ్ థర్డ్ ఫ్యాక్టర్, మొన్న రీసెంట్గా జరిగిన మహాకుంభమేళ సార్. అంటే 2020లో కోవిడ్ టైంలో ఇంత చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా భయపడి రాని జనాలు సుమారు ఒక స్పిరిచువల్ గ్యాదరింగ్కి 60 కోట్ల మంది అక్రాస్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ వరల్డ్ గ్యాదరింగ్. అంబానీ ఫ్యామిలీ కాదు, అదానీ ఫ్యామిలీ కాదు, అందరూ వచ్చారు. ఇక్కడ మాకు అర్థం కాదు ఏంటంటే సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి విరాట్ కోహ్లీ వరకు, క్రికెటర్స్ దగ్గర నుంచి పాలిటీషియన్స్ వరకు, స్పోర్ట్స్మెన్ వరకు, ప్రతి ఒక్కళ్ళకి దర్స్ అ స్పిరిచువాలిటీ ఇన్వాల్వ్. సో ఈ సైంటిఫిక్ ఫ్యాక్టర్ అంటే వాళ్ళ స్పిరిచువాలిటీ తర్వాత వచ్చే మూవ్స్ ఏవైతే ఉంటాయో ఈ సైంటిఫిక్ రీజన్ ఏంటి అని చెప్పడానికి వీ నీడ్ టు హ్యావ్ సమ్వన్ లైక్ యూ ఆన్ బోర్డ్. సో యు ఆర్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా, మూర్తి గారు. సో సత్యసాయి బాబా గారు మీకు 18 years అప్పుడు మీకు టైటిల్ ఇచ్చారు సార్, స్పిరిచువల్ సైంటిస్ట్ అని. అది మీకు ఎలా అనిపించింది అప్పుడు? ముందు అర్థం కాలేదండి. అప్పటికే నా 12th yearకి బాపట్లలో సాల్వేషన్ ఆర్మీ స్కూల్ అని ఉంది. దాంట్లో ఒక నేషనల్ సెమినార్ సైన్స్ ఫెయిర్ జరిగింది. ఓకే. దానిలో స్కూల్స్ని ఇచ్చి సెలెక్ట్ చేశారు, ఆనాటి గుంటూరు జిల్లా. మా స్కూల్ నుంచి నన్ను న్యాచురల్లీ దే సెలెక్టెడ్ మీ. నేను వెళ్ళాను. ఎలా వెళ్ళానంటే ఒక ఆర్టికల్ తయారు చేసుకొని నేను వెళ్ళాను. పేపర్ ప్రజెంటేషన్ నాకు ఇచ్చారు. వరాహమిహిరుడు బృహత్ సంహితలో ఉన్న సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఏమిటి. ఐ వాజ్ జస్ట్ 12 years. జస్ట్ 12 years. ఓకే. మరి నాకు ఈ వరాహమిహిరుడు బృహత్ సంహిత ఎక్కడ దొరికాయంటే ఆ బుక్కే నాకు దొరకల. దాన్ని పట్టుకోవటానికి అసలు ఒక ఆర్టికల్ రాయటానికి మెటీరియల్ కావాలని ఇంకొల్లు అనేటువంటి ఊరు నుంచి వేటపాలెం వరకు నడుచుకుంటూ వెళ్ళా, ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఎ బుక్. వెళితే ఏదో భారత్ ఏదో మ్యాగజైన్ దొరికింది. దాంట్లో ఊరికే ఏదో ఒకటి ఉంటుంది, ఏదైనా దొరుకుతుందని అనుకున్నాను. ఒక ఆర్టికల్ దొరికింది, కానీ ఆర్టికల్ అందరికీ అర్థమయ్యే భాషలో లేదు, అది తెలుగులోనే ఉంది. బట్ ఏదో శాఖా సంక్రమణం అంటామే, బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటామే, ఏం చెప్పాలో ఆయన చెప్పలేకపోయారు ఆర్టికల్. కానీ నాలో ఒక ఇగ్నిషన్ స్టార్ట్ అయింది. ఇట్లా ఈ ఆలోచనలో అవుట్ ఆఫ్ బాక్స్ కాకుండా బేస్డ్ ఆన్ ప్రాక్టికాలిటీ లెట్ మీ జస్ట్ పాండర్ ఓవర్ అని ఒక 5 నిమిషాలు కూర్చొని జస్ట్ ఒక థాట్ వచ్చింది. ఇవాళ మనం విమానం ఉంటున్నాం కదా, మరి పురాణాల్లో రావణాసురుడు పుష్పక విమానం ఆకాశంలో తీసుకెళ్ళాడని సినిమాల్లో చూసాం, చదివాం. కాబట్టి విమానం ఇవాళ కొత్తగా లేదు, దీనికి ముందు ప్రిన్సిపల్ ఉంది అని ఆ ప్రిన్సిపల్స్ అన్నీ తీసుకొని కొన్ని పాయింట్స్ అన్నీ ఆటోమేటికల్లీ ఒక ఒరిజినల్ ఆర్టికల్ వచ్చింది. న్యాచురల్ ఐ వన్ ద ఫస్ట్ ప్రైజ్ ఆల్ ఇండియా లెవెల్లో. అయితే ఆ జడ్జెస్కి ఒక చిన్న డౌట్ వచ్చింది,
ఈ 12 ఏళ్ల వాడు ఈ వరాహమిహిరుడు అనే పదమే వాడికి తెలియదు. బృహత్ సంహిత అనటమే కష్టం. ఇదేదో మాస్టర్ ఏమో రాసిచ్చారేమో అనుకున్నారు. బాబు నువ్వు ఉండు, యు ఆర్ డిక్లేర్డ్ ద ఫస్ట్, బట్ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని ఆపారు. మిగతా కంటెండర్స్ అందరూ పార్టిసిపెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి నన్ను పిలిచి ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పగలవా అని అడిగారు. ఇందాక ముందు చెప్పిన దానికి నాకు టైం ఫ్రేమ్ ఉంది, ఇప్పుడు నాకు టైం ఫ్రేమ్ లేదు. సో ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఐ స్పోక్ ఫర్ అబౌట్ అన్ అవర్. అంటే ఇట్స్ ఒరిజినల్. న్యాచురల్లీ ద ప్రైస్ వాస్ ఎ రెస్పెక్టబుల్ ప్రైస్. అంటే నాకు సైంటిఫిక్ టెంపర్మెంట్ నా 12 ఏటే ఉంది. దీని అర్థం అది. అంటే ఎప్పుడైతే వారు నువ్వు స్పిరిచువల్ సైంటిస్ట్ అవుతావు అంటే అయితే నేను ఒక స్పిరిచువల్ పర్సనాలిటీని కావాలి, మంచి శక్తి ఉంటే మంచి సైంటిస్ట్ని కావాలి, మరి ఈ రెండు కలిపారేమిటి అని ఆలోచన కలుగుతుంది. ఆయన పద్ధతిలో ఏం చెప్పారంటే ప్రపంచంలో కనిపిస్తున్నది ఈ ప్రపంచమే సైన్స్. ది ఎంటైర్ వరల్డ్ అండ్ ది క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్. దీని ద్వారా స్పిరిచువాలిటీకి వెళ్ళాలి, మనకు వేరే మార్గం లేదు. ఉదాహరణకి లాంగ్వేజెస్ ఉన్నాయి, భాషాశాస్త్రం ఉంది, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్. సైన్స్ కానిదంటూ ఏముంది? వర్షం కురవటం, కురవకపోవటం, మేఘం తయారవటం, ఆ టైంలోనే ఆ ఋతువులోనే ప్రవహించటం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అది అందువల్ల సైన్స్ ప్రపంచం అంతా ఒక భారతదేశంలోనే లేదు, కానీ అధ్యాత్మశాస్త్రం మాత్రం ఒక భారతదేశంలోనే ఉంది. అంటే అధ్యాత్మని శాస్త్రీయంగా శాస్త్రపరంగా చెప్పటం కాదు, అది అధ్యాత్మ నిండా సైన్సే ఉంది. దాన్ని మనం డీకోడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉదాహరణకి వేదాస్ అంటూ స్పిరిచువల్ సైంటిస్టు అవుతావు అన్నారు. అప్పుడు నా 18 ఏళ్ళు చెప్పాగా అర్థమే కాలే, కానీ వారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమైంది. కానీ ఎలా అవుతానో నాకు తెలియదు. ఆ మెటమార్ఫాసిస్ అంటామే, ఆ అన్ఫోల్డింగ్ మనకు తెలియదు, కానీ అన్ఫోల్డింగ్ జరిగింది. ఇవాళ నన్ను స్పిరిచువల్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియాగానే గుర్తిస్తారు. అది వండర్ఫుల్ సార్. సార్ సైన్స్కి ఇందాక మీరు చెప్పారు ప్రతి స్పిరిచువల్ ఫ్యాక్టర్కి దిస్ అ సైన్స్ బిహైండ్ ఇట్ అని. కరెక్ట్. సో నిజంగా 100 to 100% కంపల్సరీగా సైన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుందా ప్రతి స్పిరిచువల్ ఫ్యాక్టర్కి? కాకపోవచ్చు. ఎందుకంటే నేను ఒక టార్చ్ లైట్ చేతిలో పెట్టుకొని చీకట్లో నడుస్తూ ఉంటే అది ఎంతవరకు ఫోకస్ చేస్తుందో అంతవరకు నేను నడుస్తా, కానీ నాట్ బియాండ్. మళ్ళీ నేను 10 అడుగులు అయిన తర్వాత 11వ అడుగు నుంచి దాని పని నాకు అక్కడికి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎండ్లెస్, ఇట్స్ కంటిన్యూస్, ఇట్స్ ఇన్సెసెంట్, ఇట్స్ పెరెన్నియల్. సో ఈ కారణంగా ఏంటంటే సైన్స్ వల్ల ఒక రేషనల్ థింకింగ్ వస్తుందండి. ప్రశ్నలు పుడతాయి, ప్రశ్న నుంచి జవాబు పొందాలి. సమాధానం పొందటం వేరు, సమాధానం పడటం వేరు. సమాధానం పడటం అంటే కాంప్రమైజ్ కావటం, ఓ ఇట్ కుడ్ బి లైక్ దిస్, ఇట్స్ ఓకే అనుకోవటం. ఇది ఎందుకు, ఇది ఎలా జరుగుతుంది, సూర్యోదయం ఖచ్చితంగా ఈ టైంకే ఎలా అవుతుంది, ఆ సూర్యుడు అనేటువంటి ఆయన మళ్ళీ సాయంకాలం గోళం ఎటు వెళుతుంది, ఎక్కడికి వెళుతుంది, పగలు రాత్రులు ఎలా ఏర్పడుతున్నాయి అని ఎప్పుడైతే మీకు ఆలోచనలు పుడతాయో దానిలో నుంచి అన్వేషణ ప్రారంభమవుతుంది. అన్వేషణ ఎప్పుడు ప్రారంభమవుతుందో మైండ్ చాలా స్ట్రాంగ్ అవుతుందండి. అవి మనకు అక్కరలేని ఆలోచనలు, మనకి ఏ రకంగానూ ఉపయోగపడిన ఆలోచనలు, అలాగే అర్ధ సత్యాలు, ఇవన్నీ నెమ్మదిగా తెరలు పొరలు పోయి అసలు సత్యం వైపు మనం నడుస్తాం. కనుక సైన్స్ ద్వారా స్పిరిచువాలిటీ అని కానీ, స్పిరిచువాలిటీ ద్వారా సైన్స్ అని కానీ రెండు భాగాలు లేవు. దే ఆర్ ఇన్సెపరబుల్, దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, దే ఆర్ నెవర్ కాంట్రడిక్టరీ. సైన్స్ లేని నా స్పిరిచువాలిటీ లేదు. అంటే నా ఆలోచనకి, నేను దీన్ని అర్థం చేసుకోవటానికి, ఇంప్లిమెంట్ చేయటానికి, ఒక అనుభవాన్ని పొందటానికి, ఒక అనుభూతిని సొంతం చేసుకోవటానికి నాలో ఉన్నటువంటి ప్రశ్నించే తత్వం అది సైన్స్ అనుకుంటే, ఆ చివరి కొసదాకా వెళ్ళి ఓహో ఇదా, దీనికోసమా ఇంత యాతన పడ్డాను అని అనుకున్నప్పుడు ఇది నా ఇండివిజువలిస్టిక్గా లేదు, ఇది విశ్వజనీనము సార్వకాలికం ఉన్నది, నాకంటే ముందున్నది, నేనుండను కానీ నా తర్వాత అది ఉంటుంది అనేటువంటి ఒక పూర్ణ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు దట్ వాట్ ఐ కాల్ ది స్పిరిచువాలిటీ. సో సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. సార్ ఇక్కడ నాకున్న పాయింట్ ఏంటంటే, నిజంగా గాడ్ అని డిఫైన్ చేయాలి అంటే ఒక పర్సన్ని
అతనికి ఏమన్నా మిరాకిల్స్ ఉంటాయా? లేదా అతను చేసే మంచి సర్వీసెస్ వల్ల తను గాడ్‌గా డిఫైన్ చేస్తారా? నిజానికి గాడ్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫోర్స్ అండ్ ఫీలింగ్ వితిన్. హ్మ్. మనలో ఉన్న అంతర్గత శక్తి ఒక భావన, దాని పేరు భావనే భగవంతుడు అన్నది, మనం కాదు. బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పింది. మీలో కలిగే ఒక మంచి భావన, దానికి భగవంతుడిని పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఈ గాడ్ కాన్సెప్ట్ అనేది మనకి ఎందుకు ఉండాలి అంటే, మనకి అదొక పేపర్ వెయిట్ లాంటిది. టేబుల్ మీద పేపర్ పెడతాము, గాలికి అటు ఇటు పోకుండా పేపర్ వెయిట్ పెడతాం. మనం కూడా మన మనస్సు అటు ఇటు పోకుండా వీ క్రియేటెడ్ ద కాన్సెప్ట్ కాల్డ్ గాడ్. ఓకే. గాడ్ కంటే కూడా ఉత్తమమైనటువంటి ఒక హయ్యర్ లెవెల్ ఏంటంటే ఫినామినన్. దాని పేరు చిచ్చక్తి అని పేరు. ఆ చిచ్చక్తి వల్లే మాట్లాడతాం, చిచ్చక్తి వల్లే వింటాం. కార్యకలాపాలని గాడ్ వల్ల జరగవు, చిచ్చక్తి వల్ల జరుగుతాయి. గాడ్ ఈజ్ క్రియేటెడ్ బై మ్యాన్. ఓకే. ఇది ఫండమెంటల్. అది మనం అర్థం చేసుకుంటే ఫినామినన్ క్రియేట్స్ ద క్రియేషన్. ఓకే. అది కాబట్టి మనం సత్యసాయిబాబా వారు నా దృష్టిలో గాడ్ స్థాయి కంటే దాటి ఫినామినన్ కాకపోతే 8th స్టాండర్డ్ కూడా కంప్లీట్ చేయనటువంటి బాబా గారు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ ఎలా కట్టారు, వరల్డ్ క్లాస్ హాస్పిటల్ ఎలా కట్టారు, ఎవరు ఏ గవర్నమెంట్ చేయలేనటువంటి అనేకమైన వాటర్ ప్రాజెక్ట్స్ ఎలా చేశారంటే సంకల్పమే శక్తి. మన ఎనర్జీ ఏమిటంటే మన సంకల్పం. మనం వీళ్ళు ఇక్కడ కలవాలి అని సంకల్పించుకుంటేనే మనం కలుస్తాం. చూద్దాం చేద్దామంటే జరగదు. ఆయన అలా సంకల్పించారు. అయితే దీనిలో 2 ఉన్నాయి. అలాంటివి చాలామంది హాస్పిటల్స్ కట్టారు కదా అంటే కట్టారు. కానీ ఆయన ఎలా కట్టారంటే ఇక్కడ డబ్బున్న వాళ్ళు కూడా వచ్చి వైద్యం ఫ్రీగా చేయించుకోవచ్చు అని చెప్పారు. ఇది న్యూ కాన్సెప్ట్. దానికి మన వాజ్పేయి గారు ఆ హాస్పిటల్ గురించి ఒక మాట ఏమన్నారంటే, హర్ अस्पताल में दवा मिलता है लेकिन बाबा के अस्पताल में दवा के उसके साथ भगवान का दुआ भी मिलता है. दुआ అంటే కరుణ. ఆ కరుణ కోసం మేము పరిగెత్తుకొని వస్తాం, అది బయట దొరకదు. బయట అన్నీ కొనుక్కోవాలి. కాబట్టి మార్గం చూపించారు ఆయన. నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర సంకల్పం ఉంటే, నువ్వు నిజంగా నిస్వార్థమైన సేవ చేయాలంటే ఇదొక రోల్ మోడల్ చూసుకోండి. ఇంత పెద్దది కాకపోవచ్చు, చిన్నది మీరు చేయొచ్చు. మీరు హాస్పిటల్ కట్టలేకపోవచ్చు, ఒక బెడ్షీట్ ఇవ్వచ్చు. మీరు అందరినీ ఫీడ్ చేయలేకపోవచ్చు, వాడి ఆకలికి 2 ముద్దల అన్నం పెట్టచ్చు అని ఆయనదంతా కూడా మానవ సేవే ప్రధానం అండి. మీరు మిరకిల్స్ ప్రస్తావన చేశారు. అసలు వాట్ ఈస్ దట్ మిరకిల్ కాల్డ్? ఏమిటి అసలు దానికంటే అద్భుతం, అంతే కదా. అంతే. అద్భుతం ఎవరికి అద్భుతం? నేను చేయలేని పని మరొక వ్యక్తి చేసినప్పుడు నాకు అది అద్భుతం. చేస్తున్న వాడికి అది అద్భుతం కాదు, ఇట్స్ వెరీ న్యాచురల్. అంతే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఈ కాన్సెప్టు ఈ టెక్నాలజీ తెలియని వాడికి ఇది ఒక అద్భుతం, తెలిసిన వాడికి ఇట్స్ ఒక కార్యక్రమం, ఇది అయిపోతుంది. అట్లాగే భగవంతుడు హీ విల్ నెవర్ పర్ఫార్మ్ మిరకిల్స్ అండి. నా దృష్టిలో దాని పేరు కరుణ, దాని పేరు అనుగ్రహం, దాని పేరు ఇవాళ ఇంగ్లీష్ భాషలో యూత్కి అర్థమయ్యేట్లుగా ఇట్స్ ఎ కన్సర్న్. నా పట్ల మరొకరి కన్సర్న్ ఉంటేనే నేను సర్వైవ్ కాగలను. అలాగే నాకు కూడా ఇంకోళ్ళ పట్ల కన్సర్న్ ఉండాలి. ఉంటే సో కన్సర్న్ ఈజ్ ది ఫల్క్రమ్ మెయిన్. ఇక దాని మీద మనం వీ కెన్ బిల్డ్ ఎడిఫైసెస్, పెద్ద పెద్ద భవంతులు కట్టుకోవచ్చు. అసలు కన్సర్నే లేదు, కరుణే లేదు. జాలి, దయా, సానుభూతి హ్యూమన్ ఆస్పెక్ట్స్ అండి. కరుణ ఈజ్ అ డివైన్ ఆస్పెక్ట్. అంతే. అంటే మీ ఒపీనియన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు వేరే వాడు వచ్చి నన్ను సహాయం చేసుకుంటే వాడిలో ఉన్న దేవుడిని నేను చూడాలి అనేది మనం ఆ సహాయమే దేవుడు. అంతే. ఆ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మీకు అక్కడికి రావటంలే. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా మీకేం కర్మ పోవటంలే, కష్టం తీరటంలే. మీరేమంటారు? ఈ దేవుణ్ణి మార్చుకుంటానంటాడు. దేవుణ్ణి మార్చటల్లా, మీ ఆలోచనను మార్చుకుంటున్నారు. ఆ అవతల దేవుడు అనేటువంటి వాడు మీ ఒక్కడి కోసం మేఘం వర్షించదు కదా, మీ ఒక్కరి కోసం గాలి వీయదు కదా. కాబట్టి ఇది యూనివర్సల్గా జరుగుతుంటే దానిలో మనం ఉంటాం. మన కోసమే ఎక్స్క్లూజివ్గా ఈ ప్రపంచం లేదు. ఓకే. ప్రపంచంలో జరుగుతున్న సమస్త కార్యకలాపాల్లో మన పాత్ర ఏముందో ఆ పాత్ర నిర్వర్తిస్తాం. దానిలో ఉండవలసినంత టైంలో ఉంటాము. ఆ టైము అక్కర్లేదు అనుకున్నప్పుడు విత్డ్రా అయిపోతాం. ఓకే. కాబట్టి దీంట్లో క్లెయిమ్ లేదు. నేను మాట్లాడాను, నేను రాశాను, లేనే లేదు. అవి రాయబడినాయి, అవి చెప్పబడినాయి, అవి అనబడినాయి. అంటే అనిపించేవాడు ఎవడో ఉన్నాడు, వాడు
వాడిని మనం దేవుడు అన్నాం అంతే. దేవుడు నిజంగా ఉన్నాడు అనుకుంటే బ్రహ్మదేవుడే ఉన్నారు అనుకోండి, మనం ఎందుకు ఇన్ని దేవుళ్ళని ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గాడ్స్ని పూజిస్తూ ఉంటారు కదా? దేవుడు అనేవాళ్ళు ఒకళ్ళే ఉన్నారా లేదా ఎంతమంది ఉన్నారా? దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నా, ఉమ్, నేను ఒక్కడినేగా, ఉమ్, ఇద్దరు విఎస్ఆర్ మూర్తులు లేరుగా పక్క పక్కన, ఒక్కడనే ఉన్నా. ఉమ్, నేను నా ఇంట్లో నా భార్యకి నేను భర్తని, ఉమ్, మా అమ్మాయికో అబ్బాయికో తండ్రిని, ఉమ్, మా తమ్ముడికి నేను అన్నని, ఉమ్, మా అన్నకి నేను తమ్ముడిని. ఉమ్, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను మేనేజింగ్ డైరెక్టర్నో చైర్మన్నో, ఉమ్, ఓ పెద్ద గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను శిష్యుణ్ణి, ఉమ్, నన్ను ఆశ్రయించి వచ్చిన వాడికి నేను గురువుని. మరి ఒకే వ్యక్తి ఇన్ని అయినప్పుడు ఒకే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అన్ని విధాలు ఉండటంలో దోషం ఏం లేదుగా. ఉమ్, అంటే మీ పర్సెప్షను ఇంటర్ప్రిటేషన్ బట్టి అది మారుతుంది. అంటే దే రిప్రజెంట్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్. ఓకే. మీకు ఉదాహరణకి హైందవ ధర్మంలో రాముడు ఉన్నాడు, ఉమ్, ఆయన ధర్మం. ఉమ్, చారిత్రక పురుషుడా దేవుడా ఇంకోట, అది ఆ డిబేట్ కంటే కూడా ఆయన ఒక రాజకుమారుడు, ఉమ్, చాలా కష్టాలు పడ్డి జీవితం అంటే నేర్చుకున్నాడు. ఆయన ఉమ్, జీవితాన్ని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకున్నాడు. ఉమ్, అంటే ఒక ఉత్తమమైనటువంటి రాజు కావటానికి ఒక మనిషి ఎంత జీవితాన్ని పణం పెట్టాలో రాముడు పెట్టాడు. ఇది కథ మనకి చెప్తున్నది. కనుకనే ఉత్తమమైన రాజుగా ఇప్పటికీ రామరాజ్యం అంటారు కానీ కృష్ణరాజ్యం కావాలంటూ లేదు అక్కడ. అది ఒక ఆస్పెక్ట్. మరి అంతటి రాముడికి ఆంజనేయ స్వామి ఒక ఎనర్జీ కావాల్సి వచ్చిందిగా, అదేం హ్యూమన్ ఫామ్ కాదుగా. అట్లాగే సైన్యం అంతా కూడా అదేగా. అయోధ్య నుంచి నువ్వు అరణ్యానికి వెళ్ళమన్నారే తప్ప నువ్వు ఎవరిని వెంబడి పెట్టుకుని వెళ్ళలేదని చెప్పలేదుగా, వెళ్ళమని చెప్పలేదుగా. అయోధ్య నగరి నుంచి ఒక్క సైనికుడు లేడుగా, ఓ కత్తి ఒక డాలు లేదుగా. కానీ ఆయన వెళ్ళారు, తండ్రి రాజ్యాన్ని పాలించి వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళినప్పుడు ప్రకృతి అంతా కూడా ఆయనకి శక్తి అయి వెంబడి నడిచింది. ప్రకృతితో ఆయన అనుసంధానం అయినాడు. నిజానికి ఆ రాముడు ఈ ప్రకృతిని ఎలా వాడుకున్నాడు అంటే, లేదా ప్రకృతి ఆయనకి ఎలా ఉపయోగపడిందంటే, అయోధ్య ప్రజలకు ఆయన చెప్పాడు, చూడండి మీ రాజ్యంలో మన రాజ్యంలో మీరు ఉండండి, 14 ఏళ్ళు అయ్యాక నేను వస్తా, కానీ మీరందరూ గనక నాతో పాటు వచ్చినట్లయితే అక్కడ వాతావరణం సమతుల్యం దెబ్బతింటుంది. మనం రోజు తినేది అక్కడ ఉండదు. అక్కడ పక్షులు, పశువులు, అనేకమైన జంతుజాలం అంతా తినే ఆహారాన్ని మనం కన్జ్యూమ్ చేస్తాం. చేసినందువల్ల అరణ్యాలన్నీ పాడైపోతాయి. చూడండి ఎంత దురదృష్టితో ఉందో అది. కాబట్టి నేను ఒక్కడిని వెళ్ళి నేనేం చేయలేను, దాన్ని ధ్వంసం చేయలేను. మన అందరం కలిసి కనుక వెళితే పొరపాటు జరుగుతుంది. కాబట్టి మీరు మీ ప్లేస్లో మీరుండండి, నేను వెళ్ళి నా కర్తవ్యం చేసుకొని వస్తాను అన్నారు. అంటే మనం కూడా అంతే, జీవితంలో ఒక్కడుగా ప్రారంభమవుతాం, ఎక్కడో ప్రారంభమవుతాం, ఆ ప్రారంభమై ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తాం, ఎక్కడో కన్ను మూస్తాం. ఇది కూడా అంతే. కాబట్టి మనకు అనేక దేవుడు అనేటువంటిది ఒక కాన్సెప్ట్, ఏ పర్సానిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎనర్జీ. ఒక సైంటిఫిక్గా చెప్పాలంటే రాముడు ఒక ఎనర్జీ అండి, ప్యూర్, ప్రిస్టైన్, క్లియర్, పవర్ఫుల్ ఎనర్జీ. కానీ అంతటి ఎనర్జీ కూడా ఒక గుండు, పెద్ద గుండు, బండరాయో లేకపోతే ఒక ఇనపరు పెడితే అది కదలాలి అంటే మనం కదల్చలేకపోయినా మంచి గాలి వీచింది అనుకోండి, అది 2 అంగుళాలన కదులుతుంది కదా. సో యూ నీడ్ సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ టు యూజ్ యువర్ ఓన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. దానికి ఇది సప్లిమెంట్ అయ్యి అది హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనకున్న ఈ దేవీ దేవతలంతా మనుషులు, కోతులు, పాములు ఇది కాదు, ఎనర్జీ లెవెల్స్. ఆల్ దీస్ ఎనర్జీస్ కన్వర్జ్ టు డిశ్చార్జ్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఆ అకాంప్లిష్మెంట్ కోసం ఇప్పుడు నేను ఒక్కడిని పెద్దవాడిని కాలేనండి, నా చుట్టూ చాలామంది ఉండాలి, నాకు సహాయకారులు కావాలి, నన్ను నడిపించేవాడు కావాలి, నేను చెప్పినట్టు నడిచేవాడు ఉండాలి. అప్పుడు నేను సక్సెస్ఫుల్ అవుతాను. నేను ఒక్కడిని పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఐ ఆల్రెడీ బికమ్ భారతరత్న అని అనగలరా మీరు? అనలేరుగా. నేను భారతరత్నం ఇంకో రత్నం కావాలంటే ఎన్ని వేల మంది నా కోసం పనిచేశారో, ఎంతమందితో నేను చక్కగా కూడి పని చేశాను, నేను కూడా చేయాలిగా. కాబట్టి ఈ రెండింటి యొక్క సమన్వయం ఏదైతే ఉందో, దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ ద కన్ఫ్లుయెన్స్. అంటే కన్ఫ్లుయెన్స్ అంటే త్రివేణి సంగమంలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి 3 కావాలి. ఇచ్ఛాశక్తి ఉండాలి అంటే నేను ఈవేళ ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, చక్కగా వెళ్ళాలి,
వాళ్ళు ఏమడిగితే అవి చక్కగా చెప్పాలి, అది ఇచ్చ. క్రియ వచ్చి అది ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ చేయటానికి నాకు జ్ఞానశక్తి కావాలి. కాబట్టి ఈ 3 శక్తులు మనందరి యందు ఉన్నాయండి. దీంట్లో పెద్ద ఎక్కువ తక్కువ లేవు. మోడస్ ఆపరాండే దే డిఫర్. నేను చేసే పద్ధతి వేరు, నేను చెప్పే పద్ధతి వేరు, నా భాష వేరు, మీది వేరు. కానీ గోల్ ఏమిటంటే సక్సెస్ఫుల్ కావాలి. అంటే అప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రిలీజన్ దెర్ ఇస్ వన్ పవర్, దెర్ ఇస్ వన్ ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ రిలీజన్స్. అంతే. నో రిలీజియన్ ఈజ్ నథింగ్ అండి. ఇట్ ఈస్ ఎ మిత్. ఇట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ ఎ హ్యూమన్ మైండ్, ఇంటలెక్ట్. మనిషి మతిలో నుంచి పుట్టింది మతం. కనుకనే ఇన్ని మతాలు పుట్టాయి. ఒక్కొక్క మతం చీలికలు పీలికలు అయిపోయింది. మతం వేరు, స్పిరిచువాలిటీ అధ్యాత్మ వేరు. రిలీజియన్ మనుషుల్ని విడగొడుతుంది, అధ్యాత్మ మనుషుల్ని కలుపుతుంది. రిలీజియన్ యుద్ధానికి దారితీస్తుంది, స్పిరిచువాలిటీ యుద్ధాన్ని ఆపుతుంది, శాంతిని ఇస్తుంది, మనకు విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం కావాలి, ఏం అక్కర్లేదని చెప్పేది స్పిరిచువాలిటీ. రిలీజియను ఇదే కావాలి, ఇదే మార్గం, ఇంకోటి లేదు, తర్వాత ఇంకో మతం ఉండకూడదు అనేటువంటి ఒక ద్వేషభావం రిలీజియన్లో ఉంటే పరమ పవిత్రమైన, ప్రశాంతమైన, ప్రసన్నమైనటువంటి ఒక శక్తి దేని యందు ఉన్నదంటే స్పిరిచువాలిటీ. సో రిలీజియన్ ఈజ్ ఎ లోవర్ లెవెల్. ఇట్ ఈస్ ఎ పాత్ మేడ్ బై మ్యాన్ అకార్డింగ్ టు హీజ్ ఇంటలెక్చువల్ లెవెల్, రైట్? వేర్ స్పిరిచువాలిటీ ఈజ్ యూనివర్సల్, ఇట్స్ కాస్మిక్. ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏదైనా కానీ వి కాల్ ఇట్ స్పిరిచువలిజం. స్పిరిచువాలిటీకి మనం అటెంప్ట్ చేయాలి. రిలీజియన్ ఏముందంటే అది ఒక బావి, ఈ బావి, ఆ బావి, ఆ బావి. స్పిరిచువాలిటీ హోల్ క్రియేషన్. దానిలో వీఆర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు ది ప్రకృతి, నేచర్. అది ఏ వర్షం ఎప్పుడు కురవాలి, ఏ ఋతువులో ఏం జరగాలి, ఏ పండు ఎప్పుడు పుట్టాలి, ఏ పువ్వు ఎంతకాలం ఉండి రాలిపోవాలి, ఈ నిర్ణయాలన్నీ ఎవరు చేశారు? సైంటిస్ట్ చేయలేదే. చేయబడిన దాన్ని సైంటిస్ట్ ఇంటర్ప్రిట్ చేశాడు, అంతే. సో దెర్ ఈస్ సమ్ ఫోర్స్ మచ్ బియాండ్ ఏ సైంటిస్ట్ ఆర్ ఎ టెక్నాలజిస్ట్. వాడెవరు అంటే వాడిని మనం గౌరవంగా దేవుడని పేరు పెట్టుకున్నాం, అంతే. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యాక్టర్లో రిలీజన్ వర్సెస్ స్పిరిచువాలిటీ పక్కన పెడితే ఇప్పుడు రిలీజన్ కాన్సెప్ట్లోకి వద్దాం సార్. మహిమలు, విభూతులు కానివ్వండి, ఎనీ మ్యాజికల్ పవర్స్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళకి ఇవి ఎలా వస్తున్నాయి అన్న థాట్ ప్రాసెస్లో సైంటిఫిక్గా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఇది సాధ్యమైన ఫర్ అన్ ఇండివిజువల్, మేబీ మిరాకిల్గా వాళ్ళు మ్యాజిక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని దేవుడు అంటున్నారా, ఆర్ ఇస్ దేర్ ఎనీ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్? అంటే వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు ఇది తెచ్చుకున్నారా వాళ్ళు? కదా చెప్తాను. మిరకిల్ అనేటువంటిది వస్తు సృష్టి నథింగ్ అండి. మనకి అది సైన్సే. ఒక వస్తువుని సృష్టించడం సైన్స్. ఎట్లా అంటారండి? మరి మీరు చేయలేరు, ఆయన చేయలేరు అంటాం. కానీ ఈజ్ ఈక్వల్ టు MC² అనే పాయింట్ ఉందిగా, అది సైన్సేగా. అంటే దానికి నా అభిప్రాయం, నా అనుభవం ఏంటంటే మ్యాన్ క్రియేట్స్ ఎనర్జీ అవుట్ ఆఫ్ మ్యాటర్. ఓకే, గాడ్ క్రియేట్స్ మ్యాటర్ అవుట్ ఆఫ్ ఎనర్జీ. ఓ బొగ్గు ఉంది, బొగ్గు, దాని మీద కొద్దిగా కెరోసిన్ ఆయిల్ వేసి నిప్పు అంటిస్తే దాంట్లో నుంచి బూడిదో ఇంకేదో వస్తాయి. అంటే మీరు ఒక ఎనర్జీని క్రియేట్ చేశారు, హీట్ జనరేట్ చేశారు. మ్యాన్ క్రియేట్స్ ఎనర్జీ అవుట్ ఆఫ్ మ్యాటర్. ఈ మ్యాన్ కానీ ఇంకో శక్తివంతమైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ మ్యాటర్నంతా సంఘటితపరిచి ఒక వస్తువును సృష్టిస్తున్నాడు. సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై సైన్స్ దట్ దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ మిరకిల్. ఓకే, అంటే మీరు చేయలేనిది నేను చేయగలిగితే మీకు అది మిరకిల్, నాకు కాదు. ఒక అద్భుతమైన రైటర్నండి నేను అనుకోండి, నాకు అది సహజం, నేను రాస్తూ పోతా, మాట్లాడుతూ పోతా, నాకు అది అద్భుతం కాదు. ఏం రాశారండి ఆ బుక్, ఫ్లోలో ఏం పాడారండి అని ఎవరంటున్నారు? పాడలేనివాడు అంటున్నాడు. పాడగలిగిన వాడు ఏమంటున్నాడంటే నాకంటే బాగా పాడాడు, అంటే ఆయన కొంత వచ్చు, నాకంటే బాగా పాడాడు. ఎవరు? అహం లేనివాడు. అహం ఉన్నవాడు ఇంకా వాడు బాగా పైకి రావాలి, బాగా నేర్చుకోవాలి, అప్పుడే ఎక్కడ ఇట్లా ఉంటాయి. సో ద మైండ్ డివైడ్స్. ఇట్ ఈస్ అ మ్యాన్ హూ జడ్జెస్ థింగ్స్. అది ఉండకూడదు. వీ షుడ్ నాట్ ప్రొనౌన్స్ ఆన్ ది అదర్. అంటే మిగతా వాటి మీద మనం వ్యాఖ్యానం చేయకూడదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ మిరకిల్స్ వల్ల దేవుడు కావటం, దేవుడు అనేదే సో పెద్ద మిరకిల్. అసలు నిజంగా మిరాకిల్స్ సాధ్యమైనా సార్? చేతుల నుంచి విభూతులు తీసుకుని వై నాట్ అంటే హౌ డస్ ఇట్ నో ఇప్పుడు చూడండి,
ఫలానా ఆయన మిరకిల్ చేశారు, ఆయన అది గారడీ అనేటువంటి వాడు, ఉమ్, ఆ గారడీయే చేసి నేను కూడా చేయగలను అంటున్నాడుగా. ఉమ్, అంటే ఆయన కూడా చేస్తున్నాడు కదా. ఉమ్, మరి హౌ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ మిరకిల్ అంటే ఏం లేదండి. అన్నింటికంటే కూడా మనలో జరిగే పరిణామమే అద్భుతమైన మిరకిల్. ఉమ్, అది నేను 10వ ఏట ఓ రకంగా ఉంటా, పరిణామం జరిగి నాకు 20 ఏళ్ళు వచ్చేప్పటికీ నేను ఇంకో రకంగా నా ఆలోచనలు మారుతాయి. మారినప్పుడు దాన్ని నేను మిరకిల్ అనుకోను, అది అద్భుతంగా సహజం. ఓకే. సహజం. మళ్ళీ నాకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఇదే ప్రపంచం, ఇదే విషయాలు, ఇవే పుస్తకాలు, నేను చదివే విధానం వేరు, నాకు అర్థమయ్యే విధానం వేరు, నా పర్సెప్షన్ వేరు, నా ఇంటర్ప్రిటేషన్ వేరు, అప్లికేషన్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. ఈవెన్ సైన్స్ ఈజ్ ఎ మిరకిల్, వై నాట్? ఓకే. న్యూటన్ అనేవాడికి మిరకిల్ జరిగినట్లు అనిపించింది కనుక దాని వైపు వెళ్ళాడు. ఐన్స్టీన్ అనేటువంటి ఆయన కూడా అలాగే అనుకున్నాడు కనుక ఆయన మనం వీళ్ళ సైంటిస్ట్గా గౌరవిస్తున్నాం. ఆయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ పాఠం? ఆకాశంలో కాదే, ప్రకృతిలో నుంచి నేర్చుకున్నాడు. నేర్చుకుని ఏం చేశాడంటే దాన్ని పాజిటివ్ పాత్రలో తీసుకొని ఆ పర్సెప్షన్ ఇంటర్ప్రిటేషన్ ఫార్ములాతో ఒక అత్యద్భుతమైన ఒక సత్యాన్ని, పదార్థ విజ్ఞానానికంటే ఫిజిక్స్కి సంబంధించిన ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ని మనకు అప్పచెప్పాడు. ఓకే. దట్స్ ఆల్. దాన్ని మరి అంతకుముందు మనుషులు లేరా? న్యూటన్ కంటే ముందున్నారు, ఐన్స్టీన్ కంటే ముందున్నారు. మరి వాళ్ళు ఇది ఎందుకు గమనించలేకపోయినారంటే అది గమనించడానికి వాడు వచ్చాడు, వచ్చి ఆ పని చేశాడు. ఆ రెండు దాటి ఇంకా పెద్ద పనులు ఏం చేయలేదు వాళ్ళు, అవునా? చరిత్రలో ఇంకేం లేదు. న్యూటన్ లా, ఆ లా దాటాక ఇంకేం చరిత్రే లేదు. సో అట్లా ఒక్కొక్క ఇండివిజువల్ వచ్చి తన పని తాను చేసి ఈ ప్రపంచం బాగా ఉన్నదాన్ని ఇంకా బాగా ఎలా నడపాలనే ఒక ఆలోచన చేయడానికి తన మేధని జోడిస్తాడు. దానికి ప్రకృతి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆ అవకాశాన్ని మనిషి సద్వినియోగం చేసుకుంటాడు. దిస్ ద పాత్. ఓకే సార్, ఈ మీరు ఎగ్జాక్ట్గా చెప్పిన పాయింట్ ఇంకొక పాయింట్ నేను ఏంటంటే సన్యాసం పాయింట్. అంటే మనం సృష్టికి మనం వచ్చిన తర్వాత మనం ఈ సృష్టికి మనం రిటర్న్ ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక మిరాకిల్ చేయాలని మనకి ఈ వరల్డ్, మనకి యూనివర్స్ మనకి ఆపర్చునిటీస్ ఇస్తుంది. అంటే బెటర్ చేయాలి, న్యూటన్ ఎలా అయితే చేశారో ఆపర్చునిటీస్ ఇస్తుంది. కానీ ఈ సృష్టికి వచ్చిన తర్వాత అన్నీ వదిలేసి స్పిరిచువల్గా బయటికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ అక్కడ ఆశ్రమంలో ఉంటూ తింటూ ఇంకా జీవితాంతం అక్కడ పెట్టుకుంటే మనకి సనాతన ధర్మం ప్రకారం కర్మ చేసేవాడికి ఫలితం దక్కుతుందని ఉన్నప్పుడు ఈ సన్యాసం అన్న కాన్సెప్ట్ ఎందుకు ఓవర్గా ప్రమోట్ అవుతుంది ఇండియాలో? అంటే ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు, ఆయన వెళ్ళాడు అని అంటే ఆయన కూడా తపస్సు చేస్తున్నాడని ఇప్పుడు మీరే అన్నారుగా. అవును. ఆ చెయ్యటం అంటే కర్మేగా. మనం చేస్తున్న కర్మ కంటే ఆ కర్మ డిఫరెంట్గా చేస్తున్నాడు. నేను నా పెనెన్సు, నా ధ్యానమో, నా మెడిటేషన్, ఇవన్నీ యోగా ఇవన్నీ చెప్తామే, నా ఇండివిజువల్ కోసం నేను చేసుకుంటున్నాను. ఆయన ఏం చేస్తున్నాడంటే తన తపస్సుని, తన పెనెన్స్ని, తన మెడిటేషన్ లెవెల్స్ని, తన యోగా టెక్నిక్స్ని, దాని ద్వారా ఒక ఎనర్జీని సంపాదించి తన కోసం కాక ప్రపంచానికి ట్రాన్స్మిట్ చేస్తున్నాడు. అందువల్ల ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. అక్కడ కూడా కర్మానుబంధి మనుష్యలోకే అని ఎవరైతే మానవ జన్మ ఎత్తు వచ్చారో వాడికి కర్మ తప్పదు. కర్మ కాదు, కర్మ తప్పదు. వీ హ్యావ్ టు ఇండల్జ్ ఇన్ సమ్ గుడ్ యాక్టివిటీ. ఆ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ అగైన్ రిలేటివ్, అంతే కదా. ఎవడో చెడు చేస్తే సరి చేయటానికి మంచివాడు కావాలి. అంతా మంచి అయితే చెడ్డవాడికి చోట్లేదు. అందరూ చెడ్డవాడు లేనప్పుడు ఒక మంచివాడు వస్తాడు. కానీ వాళ్ళిద్దరు చెడు చేస్తున్నాడు, వీడు మంచి చేస్తున్నాడు. ఆ చేయటమే కర్మ. అది కాబట్టి ఇండివిజువల్ లెవెల్ నుంచి ఆయన వెళ్ళాడు, ఏదో చెట్టు కింద కూర్చున్నాడు, ఏమి లాభం, ఆ పూజలన్నీ ఎవరికి కావాలి అని అనేవాడి సమాధానం ఏంటంటే, నీ స్వార్థ పరిధిలో నుంచి దాటి ఆయన విస్తృత పరిధిలోకి వెళ్ళి కాస్మిక్ ఎనర్జీ నుంచి ఆ ఎనర్జీని కన్వర్ట్ చేసుకొని ఆ ఎనర్జీని మళ్ళీ ప్యూర్ ఎనర్జీని ప్రపంచానికి ఇస్తున్నాడు. ఎవరికి దగ్గర ఆయన డబ్బు తీసుకోవటం లేదు, అమ్ముకోవటం లేదు. సోఫార్ అలా గనక జరిగినట్లయితే జరిగినంతసేపు నాకు అది కూడా కావాలి. అయితే సన్యాసం అనేటువంటి పదానికి ఇవాళ అర్థం ఏంటంటే అన్నీ వదిలిపెట్టేయటం, కాషాయం కట్టుకోవటం, నిద్రాహారాలు మానేయటం, ఏదో అతీంద్రియ శక్తుల కోసం ప్రయత్నించడం, ఇవన్నీ కాదండి. సమన్యాసమే సన్యాసం. న్యాసము అంటే పని చేయటం, ఒక విధానం. అది సమన్యాసం చేయాలి. ఈక్వానిమిటీ,
ఈక్విలిబ్రియం అండ్ ఈక్విపాయిజ్ అని 3 పదాలు ఉన్నాయి. అంటే సమత్వం ఉండాలి. నేను మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. ఇద్దరు ఇండివిజువల్స్, మీరు ఫలానా, నేను ఫలానా. మనకి పేర్లు వేరే, మన రూపాలు వేరే, మన నేపథ్యాలు వేరే, మన చదువులు వేరే, మన పర్సెప్షన్స్ వేరే. కానీ మూలంలో కనుక వెళ్ళి మీరు అన్వేషిస్తే యు ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ మీ, ఐఎమ్ నో డిఫరెంట్ ఫ్రమ్ యూ, సో ఈజ్ ఎవరిబడి. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. ఆ పని వాళ్ళు చేయకపోతే ఈ పని జరగదు. ఈ పని కావాలి అంటే వాళ్ళు ఉండాలంటే ఎవరు వాళ్ళు? మళ్ళీ ఇదంతా కూడా ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో ఒక చిన్న నట్టో బోల్టో లేదనుకోండి, పోయిందనుకోండి, ఎవ్రీథింగ్ కమ్స్ టు ఏ స్టాండ్ స్టిల్. సో ఈ చంక్రమణం ఏదైతే ఉందో, దీనిలో ప్రతి వ్యక్తి వన్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే అండ్ వీ మస్ట్ ప్లే విత్ డిగ్నిటీ. అంటే కాస్మోపాలిటన్ స్టైల్లో మాట్లాడుకుంటే సన్యాసంకి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంది కదా సార్. ఇప్పుడు కుంభమేళా జరిగినప్పుడు లాస్ట్ టైం అండ్ మహాకుంభమేళా జరిగినప్పుడు యాజ్ పర్ రిపోర్ట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఈ ఫారినర్స్ కావచ్చు, వాళ్ళ పాస్పోర్ట్లన్నీ పక్కన పెట్టేసి ఆ స్ట్రెస్, సొసైటల్ స్ట్రెస్ తీసుకోలేక ఆర్ వర్క్ స్ట్రెస్ తీసుకోలేక సన్యాసంలో కలిసిపోతూ ఉందని కదా. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సన్యాసము మనలో నుంచి వచ్చి ముందుకు వెళ్ళాలా, లేదా ఏదో ఒక స్ట్రెస్ మనం తీసుకోలేకపోతాం సన్యాసంలో కలిసిపోతాం? స్ట్రెస్లో నుంచి సన్యాసంలోకి వెళ్ళిన వాడు పిరికివాడు, దేనికి పనికిరానివాడు, తనకున్న శక్తి తనకు తెలియనివాడు, శక్తి ఉన్నా దాన్ని ఎలా వాడుకోవటం తెలియనివాడు, వాడు పారిపోతాడు. సన్యాసం ఎస్కేప్ రూట్ కాదండి, అది అల్టిమేట్ రాయల్ పాత్. దానిలోకి 147 కోట్ల భారతీయుల్లో సన్యాసులు ఎంతమంది ఉన్నారండి? వేల మంది కోట్లయితే లేరుగా. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు ఇన్ పర్సూట్ ఆఫ్ ట్రూత్ వెళ్ళి ఉంటారు. అసలు నేనెవరనే ప్రశ్న వేసుకుంటూ ఏమిటి ఇలా వచ్చాను, ఏదో ఉద్యోగం వస్తుంది, డిగ్రీ అవుతుంది, పీజీ చేస్తాను, ఓ ఉద్యోగం వస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, కావలసినంత సంపాదిస్తాను అనుకుంటాడు, వెళ్తాడు. ఏది సుఖం అనుకున్నాడో అది బాడీ లెవెల్లో అయిపోతుంది. సుఖం బాడీ లెవెల్, శరీరమే సుఖాన్ని అనుభవిస్తుంది, మనస్సు సంతోషపడుతుంది, హృదయం ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇందులో మనం ఎవరు? సుఖంగా ఉన్నాననుకునే నేనా, చాలా సంతోషంగా ఉన్నాననుకున్న నేనా, ఏది జరగని ఏది జరగకపోని నేను చాలా తృప్తిగా ఉన్నానని ఆనందంలో ఉన్న ఆ హృదయవాదిన ఎవరు అంటే 3 మీరే. యు ఆర్ 3 in 1. బట్ ఒక్కొక్క టైంలో ఒక్కోటి. హాయిగా నిద్రపోయే టైంలో ఒక మంచి బెడ్, ఒక పిల్లో, వాతావరణం ఉంటే మీ శరీరం సుఖపడి నిద్రపోతోంది, మనస్సు సంతోషపడుతోంది, ఆహా ఇవన్నీ ఉన్నాయి కదా అని. ఇవేమీ లేవండి. ఓ చెట్టు కింద పడుకున్నా, అలసట ఉంది, నాకు బాగా అలసిపోయాను, ఊరికి చెట్టు నీడ నా మోయిచ్చేయి తల కింద పెట్టుకుని నేను పడుకున్నా, ఇంట్లో కంటే కూడా గొప్పగా పడుకున్నా, అది ఆనందం. కాబట్టి ఇది రిలేటివ్, ఇట్ ఈజ్ సబ్జెక్టివ్. మనిషి ఎప్పుడు కూడా ఆనందానికి ట్రై చేయాలి. ట్రై ఎందుకు చేయాలి? తనలో ఆనందం ఉన్నదని తెలియనందువల్ల చేయాలి. తెలుసుకున్న మరుక్షణం వాడికి ఆనందం లేదు, దుఃఖం లేదు. అంటే ఈ సన్యాసం యొక్క ఎండ్ గోల్ ఏంటి సార్? అదే చెప్పాను, ఇన్ పర్సూట్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ అంటే ఏమిటి? ఈ ప్రపంచమంతా దీన్ని ఎవడో క్రియేట్ చేశాడు, నేనైతే చేయలేను. దాన్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత నేను చాలా గొప్ప వ్యక్తిని, మేధావిని నేను అనుకున్నాను, కానీ కాదని ఇప్పుడు నాకు తేలిపోతుంది. ఎందుకంటే ఆ భగవంతుడు అనేటువంటి పేరు మీద జరిగిన అనేక కార్యకలాపాల్లో ఒక్కటి కూడా నేను చేయలేను, కానీ ఆయన చేయగలిగాడు అనే ఈ రియలైజేషన్ త్రూ రేషనలిజం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అందుకే నేను ఎప్పుడు ఏమంటానంటే, ఒక హేతువాదిని విమర్శించకండి, తప్పు పట్టకండి. హేతువాది ప్రశ్నించే సత్యాన్ని తెలుసుకుంటాడు, భక్తుడు నమ్మి సత్యాన్ని తెలుసుకుంటాడు, జ్ఞాని సత్యమై నిలబడతాడు. అంతే. ఆయన తెలుసుకోవటం లేదు, ఆయన జ్ఞాని అయిపోయినాడు. హీ నోస్ వాట్ ఈజ్ పర్మనెంట్, వాట్ ఈజ్ ఇంపర్మనెంట్. ఆయనకు విచక్షణ, వివేకం కలిగినాయి. ఆయన ప్రయత్నమే లేదు. కానీ ముందు ఇద్దరు కూడా ప్రయత్నం చేయవలసిందే. హేతువాది దేవుడు లేడు అంటూనే మొదలు పెడతాడు, పెట్టమనండి, తప్పే ఉంది. లేడు అంటూ లేకుండా ఎలా ఉన్నాడు, ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నవాడు నిలబడతాడు, వాడు జారిపోడు. భక్తుడు వాడి అవసరాలు తీరినంతసేపు భగవంతుడు ఉన్నాడంటాడు,
అది తీరనప్పుడు నా పట్ల దేవుడు ఉన్నావా, అసలు ఉన్నావా అని పాటలు పాడతాడు, లేకపోతే లేడు అనుకుంటాడు, పటాలు మారుస్తాడు, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి హేతువాది వేరు, భక్తుడు వేరు, జ్ఞాని వేరు. కానీ ముగ్గురి లక్ష్యం ఏంటంటే ఆ సత్యాన్ని అనుభవించడమే. అది సన్యాసి మాత్రం ఇంక జీవితాంతం ఇంకా జీవితానికి అసలు జీవితం జీవిస్తున్నాననే స్పృహ ఉండదు. ఓకే. ఎట్లాగైతే జగద్ధితం అని తెలుగులో మాట ఉంది, అంటే ఎవరు ఏ పని చేసినా జగత్తుకి ఏదో మంచి జరగాలి అనే చేయాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక ఉదాహరణ, ఈ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు, దానిలో మీ స్వలాభం ఎంత? లేదా అంటే ఉందేమో, పక్కన పెడదాం, కానీ దీని వలన కొన్ని లక్షల మంది దీన్ని వింటారు కదా, వాళ్ళకున్న సందేహాలు సమసిపోతాయి కదా, కనీసం కొంత ఓపెన్ అవుతారు కదా. కాబట్టి ఇట్ ఇస్ అ కంట్రిబ్యూషన్ నా దృష్టిలో. దానికి అడవులకు వెళ్ళి ఆయన తపస్సు చేసంటే ఆయన అక్కడ మనసు కుదిరింది, కానీ పాప ఆయన సంపాదించి అడవిలో అది అమ్ముకోవటానికి మనిషి లేడు, అమ్మే మార్కెట్ లేదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రపంచానికి ఇచ్చేస్తున్నాడు. దానిని మనం ఏమంటామంటే వేవ్స్ ఆఫ్ కంపాషన్, కరుణా తరంగాలు అక్కడి నుంచి మనకు వస్తాయి. శ్రీశైలంలో టర్బైన్ ఉంటుంది, అక్కడ జనరేట్ అవుతుంది పవర్. ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ మనం కూర్చున్న ప్లేసు, ఇలా స్విచ్ ఆన్ చేయగానే పవర్ వస్తుంది. వీఆర్ నాట్ జనరేటింగ్ ఎనీ పవర్, వీఆర్ యూజింగ్ ద పవర్. అంతే. ఆ వాడుకోవటానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, దానికి వైరింగ్ కావాలి. ఎక్కడో పుట్టినది 33 kVకి వచ్చి 11 kVకి వచ్చి మన ఇంట్లోకి వచ్చేప్పటికి డొమెస్టిక్ వైరింగ్లో మనకు కావలసినంత వెలిగిస్తున్నప్పుడు ఈ జ్ఞానులంతా కూడా టర్బైన్స్ లాంటి వాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు ఫాలోవర్కి డివోటీకి ఒక డిఫరెన్స్ ఉంటుంది, చాలా తేడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టపర్తి సాయిబాబా గారికి ఆల్మోస్ట్ 6 crores నుంచి 10 crores వరకు ఫాలోవర్స్ ఉన్నారు సార్. మోర్ దెన్ దట్ ఉన్నారు, ఒక 120 కంట్రీస్ పైన ఉన్నారు. అబౌట్ 38 crores ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు అదే ఫాలోవర్స్ని నేను ఈ రాముడికి సంబంధించిన భక్తులకి వచ్చే వాళ్ళు ఫాలో చేసే దేవుడికి, పుట్టపర్తి సాయిబాబాకి ఫాలోవర్స్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడే చెప్పాను నేను. భక్తుడిగా నేను భారతీయుడిగా పుట్టా, నాకు రాముడు రోల్ మోడల్. ఓకే, ఎక్కడి వరకు నేను ఆ రాముడిని చూడలే, రాముడి గురించి విన్నా, వాల్మీకి రామాయణం చదివాను, ఇంకో చంపు రామాయణం చదివా, అనేక రామాయణాలు ఇంటర్ప్రిటేషన్స్ చదివి ఈ రాముడు ఆదర్శ మానవుడు అనే నిర్ణయానికి నేను వచ్చా. నేను రావటమే కాదు, ఆ రాముడే అన్నాడు, నన్ను దేవుణ్ణి చేయకండి, నేను దశరథ మహారాజు కొడుకుగానే ఉండటానికి వచ్చా. కాబట్టి ఒక సామాన్య మానవుడు పడే కష్టాలన్నీ నేను పడతా, వాటిని నేను వద్దు అనుకుంటే నాకు కష్టమే రాదు, కానీ నేను మనిషిగా ఉండాలని వచ్చా. అంటే ఒక ఆదర్శమైనటువంటి ఒక మనిషి ఎలా ఉండాలో ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు. అకర్దమ ఇదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. సత్పురుషుడైనటువంటి ఒక మనిషి ఎలా ఉండాలో అట్లా ఉండే ఒక వ్యక్తి గురించి నేను రాయబోతున్నాను అన్నాడు వాల్మీకి. ఆ వ్యక్తి ఎవరంటే రాముడైనాడు. రాముడు ఎక్కడివాడు, ఎప్పటివాడు, నాకు ఆయన ఎవరో తెలియదు, కానీ ఆయన గుణగణాలు ఉన్నాయి, ఆయన త్యాగం ఉంది, నిర్భీతి ఉంది, వేదశాస్త్రాల పట్ల, క్షత్రియ ధర్మం పట్ల, ప్రజాపాలన పట్ల ఆయన నిబద్ధత ఇంపెక్కబుల్. అది ఎవరు కూడా మార్చడానికి వీలు లేనంత ప్రమాణం చేశాడు ఆయన. కాబట్టి ఆ రాముడు నాకు రోల్ మోడల్ అవుతున్నాడుగా, అది యుగ యుగాలు మారి వచ్చేసాడుగా. నేను ఏం చేయాలంటే డివోటీని కనుకైతే నేను రాముడికి ఊరేగింపు, వేడుక, జాతర అన్నీ చేయొచ్చు, భజనలు పెట్టచ్చు, అది ఒక భక్తుడిగా నేను చేసే పని. ఫాలోవర్గా నేనేం చేయాలంటే ఏ రామధర్మం ఒక యుగాన్ని శాసించిందో అటువంటి యుగా సృష్టింపబట్టంలో నా పాత్ర నేను నిర్వర్తించాలి. నాకు కష్టాలు వచ్చాయి అనుకోండి, కష్టాలు రాగానే నేను హుస్సేన్ సాగర్లో దూకక్కర్లా, కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి? రాముడికి వచ్చిన కష్టాలు మనకు వచ్చాయా? రేపు పొద్దున నీకు పట్టాభిషేకం అని పట్టుబట్టలు ఇచ్చి రాత్రికంతా ఉపవాసం ఉండమని చెప్పారు. తెల్లవారేపటికి కాదు నారచీరలు కట్టుకొని 14 ఏళ్ళు అరణ్యానికి బొమ్మన్నారు. ఆయన ఏమన్నాడు? నా తండ్రి తప్పు ఆలోచన చేశాడని అనలా, ఆజ్ఞ ప్రకారం వెళ్ళిపోయినాడు ఆయన. అంటే ఏమిటి? ఈవేళ మన దగ్గర ఒక సినిమాకి వెళ్ళే టికెట్ జేబులో ఉంది అనుకుందాం, మనం ఫ్యామిలీతో బయటకు వెళ్ళబోతున్నాం, అప్పుడే ఒక స్నేహితుడో బంధువో పెట్టుబట్టుకొని వచ్చాడు. రాగానే మనం ఏం చేస్తాం? వీడు ఇప్పుడే రావాలా అని మర్యాదలు చేస్తామేమో, బట్ లోపల మాత్రం మనం క్షమించం. అతనికి తెలియదు మనం సినిమాకి వెళ్తామని. అలాగే పరీక్షలో నాకు 98% రావాలని లక్ష్యం పెట్టుకున్నా, 96 వచ్చాయి. ఆ 2% కోసం నేను ఎందుకు ఏడవాలి? అంటే
జీవితం ఏది ఇస్తున్నదో దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో మనిషిలో ఉంటాడు. యాక్సెప్ట్ చేయాలి, దానికి ప్రయత్నము చేయాలి. అందువల్ల ఆ రాముడు ఆదర్శ మానవుడు అయినాడు. నేను రాముడిని దేవుడు కాదా అంటే కాదని కాదు, రాముడు దేవుడు మనం చేసుకున్నాం, కానీ ఆయన పాపనే దేవుడు అని చెప్పలే. మనిషి నిజంగా ఆశాజీవే కదా సార్. అశయా బద్ధతేలోకే కర్మణా బహుచింతయ. రేపు ఉన్నాము, రేపు ఉంటాము అంటేనే వీళ్ళ ఈ పనులన్నీ చేస్తాం. ఎవరో జ్యోతిష్యుడు వచ్చి ఇది ఇంకో 2-3 గంటలే మీకు టైం సార్ అంటే ఏమైపోతాం చెప్పండి. ఆశ లేకుండా, ఆశ ఉండాలి, ఆశయాలు ఉండాలి, ఆదర్శం ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆచరణ ఉండాలి. ఈ ఒక చిన్న దాంట్లో ఇన్ని ఆస్పెక్ట్స్ ఇమిడి ఉన్నాయి. కేవలం ఆశే కాదండి, దానికి ఆశయం ఉండాలి, ఆదర్శం, ఐడియలిజం ఉండాలి, ప్రాగ్మాటిజం ఉండాలి, ప్రూడెన్స్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి. మనం నార్మల్గా ఊతపదంలాగా మాట్లాడతాం కదా, ఏమన్నా మనకు జరగనప్పుడు ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుందని అంటాం కదా, మన కర్మే మనకి ఇట్లా చేస్తుంది అంటాం కదా. అంటే ముందుగానే ఏది అంటే మనకు రాత ముందే రాసి పెట్టుకుంటున్నప్పుడు ప్రయత్నం ఎందుకు? మామూలుగా సనాతన ధర్మంలో నువ్వు నిజంగా ప్రయత్నిస్తే ఏదైనా నువ్వు సక్సీడ్ అవ్వగలవు అన్నప్పుడు కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్. ఇటు సైడ్ ఏంటి అంటే నిజంగా నీ రాత ముందే నిర్ణయించబడినప్పుడు ప్రయత్నం ఎందుకు అని. ఈ రెండిటికి క్లారిటీ అనేది మేబీ నెక్స్ట్ జనరేషన్కి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అంటే జీవితానుభవం అంటే మీరు కొంత జీవితం గడిపారు, నేను కాస్త ఎక్కువ జీవితం గడిపారు. జీవితానుభవంలో నా నిర్ణయం, నా కన్క్లూజన్ ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ ప్రీ ప్రోగ్రామ్డ్ వెర్షన్ సాఫ్ట్వేర్. అది ఎలా జరగాలో అలా నిర్ణయించబడింది. కానీ ఆ జీవన ప్రవాహంలో మీరు ఇద్దరం ఉన్నాం. మీకు కలిగే అనుభవం వేరు, నాకు కలిగే అనుభవం వేరు. కానీ జీవితం నడుస్తుంది. మీకేం కలుగుతుందంటే ఎత్తుపల్లాలు ఎన్ని రాని నేను చూసుకుంటానంటున్నారు. నేనేమంటున్నానంటే అసలు ఎత్తుపల్లాలు లేకుండా జీవితం ఎలా ఉంది, నేను ఎత్తు వచ్చినప్పుడు ఎక్కుతాను, దిగవలసినప్పుడు దిగుతానంటాను. అంటే నేను యథార్థ స్థితికి చాలా దగ్గరగా ఉంటాను. అయితే మీ ప్రశ్నలో ఉన్నటువంటిది ఏంటంటే అసలు అన్నీ ఎవరో రాసినట్టు జరుగుతున్నప్పుడు మనం ఎందుకు పని చేయాలి అని కదా. అంటే మనం ప్రయత్నిస్తే ఇంకా అవ్వదు అనుకుంటున్నాం కదా సార్ అని మనం అనుకుంటున్నాం. అది ప్రయత్నం చేయటం కాదు, విధిలిపి నాశయంతి అని ఒక మాట ఉంది. అంటే విధి అనేటువంటి వాడు ఎవడో ఓ బ్రహ్మదేవుడు ఉన్నాడని కదా మన నమ్మకం. ఆయన ఏదో రాశాడు అనుకుందాం, దాన్ని కూడా ఆ లిపి, ఆ రాయబడిన దాన్ని కూడా మనం చెరిపివేయచ్చు. ఎట్లా అంటే బై డింట్ ఆఫ్ హార్డ్ వర్క్, విజన్, పర్ఫెక్షన్, ఎగ్జిక్యూషన్, సెల్ఫ్లెస్నెస్, ఇవన్నీ ఉన్నప్పుడు అండి ఎవరో రాసింది కూడా తిరగబడిపోతుంది. మరి ఇక్కడ ఫెయిత్ ఒకటి కావాలా? ఫెయిత్ ఎవరి యందు ఉండాలి? మీ యందు నాకు ఫెయిత్ ఉంటే నాకేం లాభం? నా యందు నాకు ఫెయిత్ ఉండాలి. దానికి ఆత్మవిశ్వాసం అని పేరు పెట్టుకుందాం. అప్పుడు ఆ ప్రీ ప్రోగ్రామ్డ్ వెర్షన్ని కూడా నేను ఆల్టర్ చేసుకోవచ్చుగా, విధిని నేను ఆల్టర్ చేసుకోవచ్చు. అంతే తప్పది శిలాశాసనం కాదు, అది కూడా నీటి మీద రాత లాంటిదే. కెరటం వస్తుంది, తుడిపేస్తుంది, మళ్ళీ రాసుకుంటూ ఉంటాం ఏ రోజుకి ఆ రోజు. సో లైఫ్ ఎన్నాళ్ళు అంటే ఉన్నన్నాళ్ళు ఒక సమాధానం, రెండోది ప్రతిరోజు, ప్రతి క్షణం అన్నప్పుడు ప్రయత్నం చేయటం కోసమే కదా మనం ఉన్నాం. ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విధి అనబడేది, రాయబడింది ఏదైతే ఉన్నదో అది కూడా దాని స్వరూపాన్ని మార్చుకున్నప్పుడు అది ఇట్ విల్ ఫాల్ ఇన్ లైన్ విత్ యూ. మీరు అప్పుడు దాన్ని వెంబడి పెట్టుకొని వెళ్తారు. మనిషి ఆ పని చేయాలి. ఇంతే, అదేదో కర్మ, పాత జన్మలో ఏదో మహాపాపం చేశాం, నేను రాజుగా ఒకడే అవుతాడు రాజు. 147 మంది ప్రైమ్ మినిస్టర్లు ఎవరు కదా, ఒకడవుతాడు. అట్లా మన రోల్ ఏముంది, మనం ఏం చేయాలి, దానికి కావలసిన విద్యా సంపత్తి మన దగ్గర ఎంత ఉంది, విద్యా సంపత్తి కంటే విచక్షణ ఎంత ఉంది, విచక్షణ కంటే వివేకం ఎంత ఉంది, దీనిలో నుంచి ఒక అధివాస్తవిక స్థితి ఏమిటి, ఇవన్నీ కనుక మనం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కటి ప్రయత్నమేనండి. ప్రయత్నమే జీవితం. కంచి మహాస్వామి వారిని పెద్ద స్వామి వారు అంటాం, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మాట నా 16వ ఏట నేను కలుసుకున్నప్పుడు, నేను స్టూడెంట్ని, 16 ఏళ్ళు నాకు. జీవితం అంటే ఒక పెద్ద డెఫినేషన్ చెప్పలే ఆయన, స్పష్టతే జీవితం అన్నారు. క్లారిటీ అండ్ కన్విక్షన్, అది జీవితం. జీవితం అంటే రోజు నిద్ర లేవటం,
ఉద్యోగం చేయటం, డబ్బు సంపాదించడం, ఇది కానే కాదండి. స్పష్టత, క్లారిటీ, వాట్ ఐ యామ్ డూయింగ్, దీని ఎండ్ రిజల్ట్ ఏమిటి అని అనుకోకుండానే మన ప్రయత్నాన్ని మనం చేసుకుంటూ వెళ్ళి ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తామే, అది జీవితం. దాని మామూలు మాట ప్రయత్నం. ప్రయత్నం గనక ఉంటే రాయబడింది తిరగరాయబడుతుంది. కానీ మనం డౌన్ టైంలో ఉన్నప్పుడు మనం చాలా నేర్చుకుంటాం కదా సార్. అంటే మన నలుగురికి మనం చెప్పుకోలేం మన బాధల్ని. యాజ్ వెల్ యాజ్ మనం అనుకున్నవన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా సార్. అప్పుడు చాలామంది అనుకుంటారు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో, దేవుడు మనల్ని నిజంగా మనం ఇది దాటుకోగలమని పరీక్షిస్తున్నాడేమో అనుకుంటాం కదా. ఈ టైంలో నాకు తెలిసి 100లో ఒక 80 మెంబర్స్ గివప్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సార్ ఈ టైంలో. మిగతా 20 మెంబర్స్ మీరు అన్నట్టు ఏదైతే ఇంకా ప్రయత్నిస్తూ వాళ్ళ హార్డ్ వర్క్ ద్వారా వెళ్తారో అది రీరైట్ చేసుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ ఆ తర్వాత జనరేషన్ కావచ్చు, మీకున్నంత పేషెన్సీ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ జనరేషన్కి తగ్గుతూ వచ్చినాయి, మా జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ తగ్గుతూ వచ్చినాయి. ఇలా ప్రయత్నించుకుంటూ వెళ్తూ ఉంటే పేషెన్సీ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఇక్కడ ఒక పేషెన్స్తో మనం పర్సిస్టెన్స్తో మనం వెళ్ళాలి అంటే అది ఎక్కడి నుంచి రావాలి? మనలో నుంచి రావాలి. స్పిరిచువల్గా కూడా రావచ్చు కదా సార్. స్పిరిచువలే. మీకు స్పిరిచువల్ అనగానే దేవుడు, ప్రదక్షిణలు, మొక్కుకోటాలు ఇవన్నీ గుర్తొస్తాయి. స్పిరిచువాలిటీకి దానికి ఎట్టి సంబంధం లేదండి. స్పిరిచువాలిటీ ఈజ్ ప్యూర్ సైన్స్. యథార్థాన్ని యథార్థంగా అంగీకరించి దాన్ని ఫాలో అవటం స్పిరిచువాలిటీ. రిలీజియన్ అనేటిది ఒక ఫ్రేమ్లో బిగించబడి దాంట్లోనే మీరు తిరగటం రిలీజియన్. స్పిరిచువాలిటీ దాని ఓపెన్ ఫీల్డ్. దాని నుంచి మీరు ఎంతన్నా డ్రా చేసుకోవచ్చు, మిమ్మల్ని ఆపేవాళ్ళు లేడు. అట్లాగే ఈ ప్రయత్నం, ఈ ఒక డిప్రెషన్, ఇవాళ పదం అదే కదా డిప్రెషన్. దానికి కారణం ఏంటంటే ఎక్కడో ఒక 100 ఏళ్ల క్రితం మన సమాజాన్ని కనుక చూస్తే మన సమాజం నగరాల్లో లేదు. హైదరాబాద్లో 100 ఏళ్ల క్రితం ఇక్కడేం లేదు, ఉన్నదంతా గ్రామాల్లో ఉంది. లైఫ్ అక్కడే ఉంది, దుఃఖం అక్కడే ఉంది, సుఖం అక్కడే ఉంది, తృప్తి కూడా అక్కడే ఉంది. మీరు ఒక గ్రామంలో మీ దగ్గర 1 ఎకరం భూమి ఉంటే మీరు మహారాజు. ఆ ఎకరంలో మంచం వేసి పడుకుంటాడు, అవునా? వెన్నెల్లో పడుకుంటాడు. ధాన్యం వచ్చేటప్పుడు కుప్పల కాపలా తనే కాస్తాడు. ఇక్కడ అసలు ఆ వాతావరణమే లేదు. ఈ వాతావరణంలో ఏముందంటే మిమ్మల్ని దాటి నేను వెళ్ళిపోవాలి, నేను ఈ పని చేశాను, ఇంత జరగాలి, ఇంత అవ్వాలి, నేను ఈ పనిలో నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇన్ని లక్షలో కోట్లో అత్యంత తొందరగా రావాలి. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేసుకున్నారు? ఇవి మనమే. దానికి టైం లైన్ మనం క్రియేట్ చేసుకొని ఓ సమస్యని మనం సృష్టించేసుకొని వాడు దేవుడు నాకేం చేయటం, దేవుడు అసలు ఏమీ చేయడు. ఉదాహరణకి దేవుడు అనేవాడు నీలో ఉన్నాడు, నీలో ఒక ఎనర్జీలో ఉన్నాడు. ఆ ఎనర్జీలో ఉన్నటువంటి దాన్ని మీరు సక్రమంగా వాడుకోగలిగితే ఈ ప్రయత్నము పేషెన్స్ అన్నారే ఆ రెండు కోరిలేషన్ ఉంది. ఎట్లా ఉందో చెప్తా. నేను ఈ పని ఈ ఫలానా రోజులోగా చేయాలని నేను అనుకున్నాను అనుకోండి, నన్ను ఎవరు ఆపుతారు? చేస్తే చేద్దాం, ఈవేళ కాపితే సెప్టెంబర్ కాపితే అక్టోబరు, డిసెంబరు 31 పెట్టుకుందాం, దెన్ స్లోలీ వీకెండ్ అంటే అది ప్రయత్నం కాదు, అది ఊరికే ఒక మామూలు అటెంప్ట్ అంతే. కానీ దానికి ఒక ఫోర్స్ లేదు. ఇందాక చెప్పాను ఇచ్ఛా క్రియా జ్ఞాన 3 ఉన్నాయే. ఇచ్చ ఉంది, నాకు కూడా సంపాదించాలి, నేను కూడా చాలా ఐ మస్ట్ బికమ్ ఎ వెరీ బిగ్ మ్యాన్ అని ఉంది నాకు. కానీ నేను ఆ ప్రయత్నమే చేయటం లేదు కదా, ఇనర్షియా లేదు నా దగ్గర. మరి ఏం చేస్తాను? మా ఇంట్లో నేను కుర్చేసి కూర్చుంటే అవుతానా? కాదు కదా. చాలా కష్టపడాలి, చాలా సాక్రిఫైస్ చేయాలి, ఎన్నో పోగొట్టుకోవాలి, జీవితం విసిరే అనేక సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎత్తు వచ్చినప్పుడు దీన్ని మించి ఎప్పుడు నేను కిందకి దిగనని అనుకోకూడదు. వెన్ దెర్ ఈజ్ ఎ రైస్ దెర్ ఈజ్ ఎ ఫాల్, వెన్ దెర్ ఈజ్ ఎ ఫాల్ దెర్ ఈజ్ ఎ రైస్. ఏ విన్నర్ ఈజ్ ఎ పొటెన్షియల్ లూజర్, ఏ లూజర్ ఈజ్ ఎ పొటెన్షియల్ విన్నర్. బాక్సింగ్ అవుతుంటుందండి, చూస్తుంటాం కదా, ఇద్దరు కొట్టుకుంటుంటారు, ఆ బాక్సింగ్ ఆడుకుంటారు, ఇద్దరికీ గెలవాలని ఉంటుందిగా. పోన్లే ఈసారికి వాడు గెలుస్తాడు అని వీడు పంచి ఇవ్వడు కదా. కానీ ఆప్టిమిస్ట్ ఏం చేస్తాడంటే చివరి వరకు ప్రయత్నం చేస్తాడు, ప్రయత్నం చేసి విన్ అవుతాడు, గెలుస్తాడు. కానీ వాడికి లోపల భయం ఉంటుంది. ఆ కప్పు నంబర్ 1 కప్పు తీసుకుంటూ ఈ స్థాయి నుంచి నేను పడిపోతానేమో, దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి అంటే ప్రయత్నం అదే కాన్స్టెంట్గా వర్క్ చేస్తుంది.
కింద పడిపోయాడు వాడు, రెండో వాడు. హీ లాస్ట్ ది గేమ్. వాడేమంటాడంటే ఇట్స్ ఆల్ రైట్, ఐ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్. అతనికి కింద పడిపోతాడనే భయం అతనికి ఉంటే గెలిచి తీరుతాను, నాకు అవకాశం వస్తుందనే నమ్మకం వీడికి ఉంది. ఈ రెండు కూడా మన మనసులో ఉంటాయి. కాబట్టి డిప్రెషన్ అనేది రాకూడదు. అలాగే ప్రపంచంలో మనం ఓడిపోతున్నామని, ఇక్కడ ఓటమి గెలుపులు రెండు లేవు. అయింది కాలేదు, ఇది అయింది ఇది కాలేదు. ఈ కాలేదికి అయ్యేట్టు చేసుకోవాలి, అయింది నిలబెట్టుకోవాలి. ఇది లైఫ్ ప్రిన్సిపల్. సో కానీ ఇప్పుడున్న జనరేషన్ నేను ఇందాక అన్నట్టు డిప్రెషన్ వల్లనో ఈ ఐడెంటిటీ క్రైసిస్ వల్లనో, అంటే నేను ఏదో ఒకటి బెటర్గా చేస్తున్నాను, నలుగురు నన్ను రికగ్నైజ్ చేయాలనే ఫ్యాక్టర్ ద్వారానో డిప్రెషన్కి వెళ్ళిపోయి అది అచీవ్ అవ్వలేక ఈ స్పిరిచువల్ పాత్ని ఎక్కువ తీసుకుంటున్నారా? అన్ఫార్చునేట్లీ స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు వెళ్ళటం లేదండి. రెమెడీ లాగా చూస్తున్నారు, అది అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ పెనేషియా. ఏం చేయాలంటే స్పిరిచువాలిటీ అంటే ఇందాక చెప్పిన సమత్వ భావన ఉండాలి. ఇది జరగలేదు అనుకుందామండి, ఏమవుతుంది? ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ కదా. జరిగింది అనుకోండి, ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. అవి జరుగుతూనే ఉంటాయి, దానిలో మనం ఉంటూనే ఉంటాం టిల్ వీ క్లోజ్ అవర్ ఐస్. ఈ సత్యం చెప్పేది మీకు స్పిరిచువాలిటీ. తర్వాత స్పిరిచువాలిటీలో పోటీ ఉండదు. మీరు కన్సాలిడేట్ అవుతూ చాలా బలీయమైన స్థాయికి మీరు వెళ్తారు. అక్కడ మీరు ఇండివిజువల్గా ఉంటారు, కానీ మీ స్ట్రెంగ్త్ ఇన్నర్ స్ట్రెంగ్త్. రిలీజియన్లో ఇన్నర్ స్ట్రెంగ్త్ లేదు. నాకు దేవుడు కావాలి, పూజ కావాలి, తోటివాడు కావాలి, కొబ్బరికాయ అన్నీ ఉండాలి. ఉండనివ్వండి, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎగెనిస్ట్. కానీ అవి మాత్రమే కాదు. రిలీజియస్ టెంపర్మెంట్ నుంచి స్పిరిచువల్ టెంపర్మెంట్లో కనుక మైండ్ని తీసుకువెళ్ళగలిగితే యు ఆర్ ద విన్నర్ అండి. ఇవాళ నేను మీరు యూత్ని ప్రస్తావన చేశారు కనుక రెండే విషయాలు చెప్తాను. యూత్ షల్ రీషేప్ ద వరల్డ్. ప్రపంచాన్ని వాళ్ళు మార్చగలరు, అఫ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడల్ట్స్. యూత్ దగ్గర ఎనర్జీ ఉంది, ఎల్డర్లీ పర్సన్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. ఎనర్జీ ప్లస్ ఎక్స్పీరియన్స్ రెండు కలవాలి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్లెండ్. అంటే ఓ ముసలాయన ఓ పడుచాయన కలిసి పరిగెత్తమని కాదు, జాగింగ్ చేయమని కాదు. మీ లోపల జ్ఞానం అనేటువంటి ఒక వృద్ధుడిని లోపల పెట్టుకోండి. మీరు శరీరం అనేటువంటి ఒక యంగ్ మ్యాన్ని పరిగెత్తించండి. ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఆపకూడదో, ఎక్కడ చాలు అనుకోవాలో, ఎక్కడ ఇంకా చేయాలనుకున్న ఎవరు డిక్టేట్ చేస్తున్నారు? ఫ్రమ్ విదిన్. ఆ వృద్ధుడు మీలో ఉన్నాడు. అందుకనే 32 సంవత్సరాలకి శంకరాచార్యుల వారు ఈ ప్రపంచానికి కొన్ని యుగాలకి సరిపడా మనకి విజ్ఞానాన్ని ఇచ్చారు. ఒక ఎమర్జెంట్ ఇండివిజువల్గా వచ్చారు. అటువంటి వాడు వచ్చారు 32 ఏళ్ళకి ఇంత పని చేశారని ఆయనని భగవత్పాదులని, ఆచార్యోత్తములని ఇట్లా మనం గౌరవించాం. కానీ ఆయన ఇవన్నీ ఐడెంటిటీ క్రైసిస్ ఆయనకి లేదు. వచ్చారు, చేశారు, వెళ్ళారు, దట్ ఈస్ ఇట్. ఇవాళ మనం కూడా అట్లా అనుకోవాలి. మనం వచ్చాం, మనం చేసాం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అన్అటాచ్డ్గా వెళ్ళిపోవాలి. డిటాచ్డ్ అటాచ్మెంట్ యూత్ నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతారు. దానికి ఎక్స్పీరియన్స్ ఎక్కడ? మీకు ఇంతకుముందున్న రికార్డ్స్ ఆర్ రికార్డెడ్ వెర్షన్స్, రికార్డెడ్ నాలెడ్జి, పీపుల్ విత్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళతో గనక కలిసి నడిస్తే, వాళ్ళని అర్థం చేసుకున్నట్లయితే, ఈ గొప్పవాళ్ళు అయిన వాళ్ళు, గొప్పవాళ్ళు అంటే గ్రేట్ మెన్, వాళ్ళందరూ ఎలా అయినారో కనుక్కుంటే వాళ్ళ మూలాలన్నీ ఫెయిల్యూర్సే ఉంటాయి. పుడుతూనే వాడు గ్రేట్ మ్యాన్ కాలే. అందుకనే సత్యసాయిబాబా వారు గొప్ప మాట చెప్పారు, ఆల్ గ్రేట్ మెన్ నీడ్ నాట్ బి నెసెసరీలీ గుడ్, బట్ ఆల్ గుడ్ మెన్ ఆర్ రియల్లీ గ్రేట్. అంటే ఆ గుడ్ అనేటువంటిది క్వాలిటీ. కాబట్టి ఇక్కడ మనం కూడా చేయవలసింది ఏమిటంటే ఆ యూత్ ఫుల్ ఎనర్జీ ఉండాలి, డిస్క్రిషన్ ఆఫ్ ది ఎల్డర్ ఉండాలి. ఈ రెండు కాంబినేషన్స్ ఇవాళ యంగ్ పర్సన్లో ఉన్నట్లయితే డిప్రెషన్కి తావే లేదు, ఐడెంటిటీ క్రైసిస్ ఉండనే ఉండదు. ఆల్ రైట్, నన్ను ఎవరో గుర్తించారు అనుకోండి, హీ సచ్ ఎ గ్రేట్ మ్యాన్, హైలీ నాలెడ్జబుల్ అని నా గురించి రాశారు, 50 పేజీలు రాశారు. బట్ ఫైనల్లీ ఐ నో వాట్ ఐ ఆమ్. ఇఫ్ ఐ నో హౌ బిగ్ ఐ ఆమ్, సేఫ్. ఇఫ్ ఐ ఆల్సో నో హౌ స్మాల్ ఐ ఆమ్, ఐ కెన్ కంటిన్యూ మై ఎఫర్ట్స్. రెండు విధాలా నాకు అది లాభమే. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే
ఐడెంటిటీ కోసం ప్రయత్నించక్కర్లేదండి. ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది, అది వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. ఈ సోర్స్ దగ్గరికి మనం వెళదాం, దాని నుంచి మనం ఏం కావాలో తీసుకువెళదామని అది వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఎక్కడ వెతకగలరు, ఎన్ని చోట్లకు వెళ్ళగలరు? ఒక వ్యక్తి దగ్గరికో, ఒక వ్యక్తి ఒక సందర్భం దగ్గరికో రాగలుగుతాడు. బట్ ఒక వ్యక్తి ప్రపంచం అంతా నన్ను గుర్తించాలి అంటే రెస్పెక్ట్ ఈజ్ ఆల్వేస్ కమాండెడ్ కదండి, ఇట్ ఈజ్ నెవర్ డిమాండెడ్. నన్ను గౌరవించండి అంటే మీరు ఎందుకు గౌరవిస్తారు? కమాండ్ చేయాలి. ఎలా అంటే నా క్యారెక్టరు, నా కాండక్టు, నా నాలెడ్జి, నా పర్సెప్షన్స్, నా ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ప్రపంచంతో సమాజంతో నాకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, అన్నింటికంటే నా కుటుంబ సభ్యులతో నాకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైన రిలేషన్ ఉన్నప్పుడు ఇంటా గెలుస్తాం, రచ్చా గెలుస్తాం. మీరు గెలిచారని ఎవరో చెప్పేదాకా మనకు తెలియదు. చెప్పనివ్వండి. లేదు, ఆయన వచ్చి మీరు చాలా గొప్పవారండి మీకు తెలియటం లేదు అని అన్నారనుకోండి, ఆయన అనుకున్నారు కాబోలు అని మనం వదిలేయాలి. అది దట్స్ కాల్డ్ డిటాచ్డ్ అటాచ్మెంట్. యూత్ షుడ్ ప్రాక్టీస్ దిస్ అండి. ఐ టెల్ దిస్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీథింగ్ అవుట్ సైడ్ మై లైఫ్. అది సార్ ఇప్పుడు రీసెంట్గా తులసి మాల, కరంగలి మాల ఇవన్నీ సెలబ్రిటీస్ కూడా వేస్తున్నారు కదా సార్. అంటే జనరల్గా నేను వాటి గురించి మాట్లాడలేదు. ఒక మాల వేసుకోవడం వల్ల, ఒక మెడలో ఒక మాల వేసుకోవడం వల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి, ఆర్ మన 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 థాట్ ప్రాసెస్ని రీషేప్ చేస్తుందా? తెలియకుండా వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీ వేసుకున్నారని వాళ్ళు కూడా. ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? అది నథింగ్ బట్ ఏ సెన్స్ ఆఫ్ అష్యూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్. నా మెళ్ళో తులసిమాలే కనుక నన్ను రక్షిస్తుందంటే ఆ తులసిమాల నాకంటే శక్తివంతమైనది, లేదా నేను దేవుడున్నాడు, చాలా గొప్పవాడు ఉన్నాడని నేను నమ్మాను కదా, ఈ తులసిమాల ఆ దేవుడి కంటే గొప్పదని అనుకున్నప్పుడు నేను వేసుకుంటా. తులసిమాల ఇది డన్ బై అస్, పర్చేజ్డ్ బై అస్. దాన్ని నేను తక్కువ చేయటంలా, కానీ మనిషికి ఒక సైకలాజికల్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఇచ్చి ఉదాహరణకి తాయితులు ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల వాడికి అదేదో నన్ను రక్షిస్తుంది, నన్ను నిరంతరం కాపాడుతుంది, ఇది ఉండగా నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నప్పుడు 4 అడుగులు ముందుకెళ్తాడు. వాడికి ఆ తులసిమాలే దొరకలేదు అనుకుందాం, ఆ తాయితే దొరకలేదు అనుకుందాం, అంటే వాడికి ఆత్మవిశ్వాసం లేదన్నమాట. ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడికి తాయిత్తు అవసరం లేదండి, తులసిమాల కూడా అవసరం లేదు. అందుకని స్పిరిచువాలిటీలో ఒకటి ఉంది. మామూలుగా 108 బీడ్స్తో జపమాలలు ఉంటాయి, ఇలా తిప్పుతూ చదువుతుంటారు ఒక మంత్రం. అది ప్రాథమికం, ఫండమెంటల్. ఒక జ్ఞాని అంటే సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానాలు దాటి అసలైనటువంటి జ్ఞానం అంటే ఏంటది? ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నాట్ జ్ఞాన, ఇట్స్ ఓన్లీ విజ్ఞాన. నాకు ఇంటలెక్ట్ కోషంట్ ఉంది, ఓ విషయాన్ని అనేక విధాలు చెప్పగలుగుతున్నా, ఇట్ డజంట్ మీన్ ఐఎమ్ ఏ జ్ఞాని. ఓకే, నేను జ్ఞానిని ఎప్పుడవుతానంటే చెప్పబడింది, చెప్తున్నది, చెప్పవలసి ఉన్నది అంతా ఒకటే అనే భావన కలిగినప్పుడు నేను జ్ఞానిని అవుతా. కానీ నాకు డివిజన్ ఉంది ఇక్కడ. నేను చెప్తున్నాననే అహం ఉంది, నేను మాత్రమే చెప్పగలననే దురహంకారం ఉంది, నాతో సమానమైన వాడు ఇంకోటి లేడనే ఒక ఆలోచన ఉంది. మరి నేను ఎట్లా ఎదుగుతాను? కాబట్టి ఈ మాలలు ఇవన్నీ కూడా మనకంటే ఇది వేసుకున్న వాళ్ళకి ఓ భరోసా, ఏదో ఇది కాపాడుతుంది. సైకలాజికల్గా స్ట్రెంగ్త్ ఇస్తుంది. దట్ వాట్ ఐ సే, ఇట్స్ ఎ మియర్ సైకలాజికల్ ఇన్సూరెన్స్ అండ్ ఎష్యూరెన్స్. ఐ రిపీట్ దోస్ 2 words. నాకు ఎష్యూరెన్స్ కావాలండి. ఏమిటా ఎష్యూరెన్స్ అంటే, నేనే కష్టంలో ఉన్నా అనుకోండి, నేను యంగ్ మ్యానా ఓల్డ్ మ్యానా పక్కన పెట్టండి, నేను కష్టంలో ఉన్నా, మీరు వచ్చారు, మీరేం పర్వాలేదు నేనున్నా అనగానే సగం భారం నాకు తగ్గిపోతుంది. మీరేం చేయరు నాకు, అవునా? ఎవరో ఉన్నారు మన కోసం అన్నప్పుడు ఎలాగైతే ఉందో, నా మెళ్ళో ఇది ఉన్నది అన్నప్పుడు ఆ ధైర్యం ఉంటుంది. ధైర్యం ఎక్కడి నుంచి? వాడేం మాల ఇచ్చాడు తప్ప ధైర్యం ఇవ్వాల. ధైర్యం తెచ్చుకున్నది మళ్ళీ మీరే. ఎలా తెచ్చుకున్నారంటే, ఆ మాల ఉంది కాబట్టి నాకు ఏం కాదు అని. కాబట్టి ఇది సైకలాజికల్ ఫీలింగ్ అండ్ అష్యూరెన్సే తప్ప ఇంకేం కాదు. సార్, కోవిడ్ తర్వాత నేను ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను సార్, నేను పర్సనల్గా. ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతాను, మీరు దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేయండి. కోవిడ్ తర్వాత జనాలకు ఒక సెన్స్ ఆఫ్ భయం వచ్చింది సార్. భయం అండ్ ఇంకొకటి డేరింగ్ కూడా వచ్చింది. ఇది కోవిడే చూసాం, ఇంకా బతుకుతాం, ఇవాళ రేపు ఏమవుతుందో మనకు తెలియదు అన్న ఫ్యాక్టర్లోకి వచ్చేసారు అందరూ. కానీ కరెక్ట్గా పర్టికులర్గా 18 నుంచి ఒక 25 year ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకో
ఆస్ట్రాలజీ మీద ఎక్కువ నమ్మటం స్టార్ట్ చేశారు. ఇది అండర్స్టాండ్ చేసుకొని 4-5 స్టార్టప్స్ వచ్చినాయి మార్కెట్లోకి. వాళ్ళు ఓన్లీ ఈ కామర్స్ ద్వారా మీ మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోండి, ఆస్ట్రాలజీ మీద ఫోకస్ చేసుకుంటూ జనాల్లో ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ ఏంటో తీసుకుంటూ వచ్చారు. అండ్ నాకున్న కన్సర్న్ ఏంటంటే, నిజంగా ఆస్ట్రాలజీ, వాస్తు, జాతకం, జ్యోతిష్యం ఇవన్నీ ఉన్నాయి అంటే కనుక ఇదివరకే లేవు కదా సార్. ఇదివరకే లేవు, బాగానే ఉన్నారు కదా ఇదివరకు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? అంటే అవతల వాడి వీక్నెస్ మనకు ఆపర్చునిటీయా? కాదు కాదు, అవన్నీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి. ఓకే. ఉదాహరణకి లంకా నగరాన్ని సముద్ర మధ్యంలో కట్టుకున్నాడు రావణాసురుడు. షష్ఠిర్యోజన విస్తీర్ణం శతయోజన సమున్నతం అష్టద్వారపురి లంకాం సప్తప్రాకార శోభితం త్రికోణకందకం చేవ నవకోటి శివాలయం చాతుర్లక్ష్యంచ విధీనాం రావణేన సురక్షితం అని ఇంత సురక్షితంగా ఉండటానికి వాస్తు ప్రకారమే లంకని కట్టుకున్నాడు. వాస్తు కాపాడిందా? కాపాడలా. ఎందుకు కాపాడలేదు? అక్కడ వాస్తు ప్రమాదం కాదు, వాస్తు బలహీనమై కాదు, రావణుడు బలహీనుడైనాడు. మన మనస్సు బలహీనమైనప్పుడు వాస్తు అంటే ఏంటండి? గాలి వెలుతురు చక్కగా రావాలి లోపలికి, లోపల స్టఫీగా ఉన్నటువంటి గాలి బయటకు వెళ్ళాలి, ఏ దిశ నుంచి గాలి వస్తే ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇవాళ కాదు, 428 AD నాటికే వాస్తు ప్రపంచం మనకు ఉన్నది. బట్ దాని వేళ ఎలా ఇంటర్ప్రిట్ చేశామనేది కమర్షియల్ అయింది. కానీ ఆ రోజుల్లో దాని ప్రకారమే కట్టుకునేవాళ్ళు ఇళ్ళు. ఏ ఇళ్ళు కాదు, దేవాలయాలు ఆగమశాస్త్రం ప్రకారం కట్టేవారు, వాస్తు ప్రకారం కట్టేవారు. నార్త్ ఈస్ట్లో కోనేరు ఉండే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఏ కోనేరు కట్టాలన్నా నార్త్ ఈస్ట్లో ఉండాలి. నార్త్ ఈస్ట్లో ఉండాలి కనుక ఇప్పుడు మనం అక్కడ గొయ్యి పెట్టుకుంటున్నాం. కాదు, అది అర్థం చేసుకోవాలి. తర్వాత ఎస్ట్రాలజీకి తెలుగు పదం జ్యోతిష్యం. జ్యోతి అంటే ఏంటండి? వెలుగు. అది ఏం చెప్తుంది? ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు నేను మా ఇంటి నుంచి వస్తున్నాను, టేక్ డైవర్షన్ అంటాడు. అది నేను వెళ్ళే దానికి వీడియో డైవర్షన్ ఇవ్వడానికి వీల్లేదు. ఐ హావ్ టు ఫాలో ద డైవర్షన్. ఎవరో ఆలోచించి అది ఎందుకు ఆ డైవర్షన్ ఇచ్చారో దాన్ని ఫాలో అయితే నేను ఇక్కడికి చేరుతా. సో జ్యోతిష్యం కూడా రాబోయేటువంటి టైము నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, బీ కేర్ఫుల్ అని చెప్పేటువంటి ఒక హెచ్చరిక మాత్రమే. కాదు నేను ఫలానా ప్రకారమే వెళ్ళానంటే మిలేనియర్ని అయిపోతుంది. ఇది ఇవాళ యూత్ ఇటువంటి అకల్ట్ని ఆశ్రయిస్తుంది. అకల్ట్ని అర్థం చేసుకోండి, జ్యోతిష్యాన్ని గౌరవించండి, వాస్తుని సైంటిఫిక్గా తెలుసుకోండి, కానీ బీ రియలిస్టిక్. జ్యోతిష్యం చెప్పేవాడు మేడగట్టుకుంటాడేమో కానీ జ్యోతిష్యాన్ని నమ్మినవాడు అంటే గుడ్డిగా నమ్మినవాడు ఉన్న ఆస్తి అమ్ముకుంటాడు, అంతే తేడా. అంటే మనం ఏం చేయాలి? దేనినైనా ప్రాగ్మాటిక్గా చూడాలి, రేషనల్గా చూడాలి. నా దృష్టిలో జ్యోతిష్యం అనేటువంటిది ఒక మార్గదర్శి. ఇప్పుడు రేపు పొద్దున మీకు మంచి జరగదని ఒక శాస్త్రం చెప్పినప్పుడు ఎందుకు జరుగుతుంది అట్లా? నేను అనుకున్నట్లు అయితే జ్యోతిషమే అక్కర్లేదు. నేను కావలసినట్లు కట్టుకుంటే వాస్తే నాకు గాలి దక్షిణపు గాలి అక్కర్లేదని మీరు నిర్ణయించుకున్నారండి. వాస్తు ఏం చేస్తుంది? అది చెప్తుంది దక్షిణపు గాలి మంచిది, తూర్పు గాలి మంచిది, ఇలా దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది, పార్టికల్స్ ఉండవు, తర్వాత నీకు కార్బన్ మోనాక్సైడ్. ఈ భాష ఉండదు ఆ రోజుల్లో. కార్బన్ మోనాక్సైడ్ అనే పదమే లేదు కదా, ఇంగ్లీషే లేదు కదా. ఏ భాష ఉందో ఆ భాషలో విషయాలు చెప్పబడ్డాయి. వాటిని మనం డీకోడ్ చేసుకొని ఈ కాలానుగుణంగా మనం మార్చుకోవాలి. తర్వాత స్టార్టప్ విషయం చెప్పారు. స్టార్టప్ అండి గవర్నమెంట్ సహాయం చేస్తుందని కానీ ఇంకెవరో చేస్తుందని కానీ మనం వాటిలలో దిక్కకూడదు. స్టార్టప్ అంటేనే మన దగ్గర ఏమీ ఇంకా వనరులు లేవు అని అర్థం, అంతే కదా. వనరులు ఉన్నవాడు స్టార్టప్ కిందకి వెళ్తాడు, కట్టడమే పెద్ద ఫ్యాక్టరీ కడతాడు. మరి ఆ స్టార్టప్ ఏంటంటే మీకున్న ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీ చదువు, ప్రాక్టికల్గా అనుభవం లేని ఒక చదువు. ఇది స్టార్ట్ చేయటం ద్వారా అనుభవం సంపాదిద్దామంటే అనుభవమే మిగులుతుంది తప్ప డబ్బు రాదు. కాబట్టి దానికి ముందు చదువుకోవాలి. ఏ కంపెనీ లేకపోతే ఏ ఇండస్ట్రీ మీరు పెట్టాలనుకున్నారో దాన్ని కొంత అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలి అంటే అక్కడ జరిగే అన్ని పనులు మనకు తెలిసి ఉండాలి. ఓ ఫ్యాక్టరీకి వెళ్తాం, ఆ ఫ్యాక్టరీలో కింద ఆయిల్ పడిపోయింది,
వాడు ఎవడో వచ్చి క్లీన్ చేస్తాడన్న వాడు పైకి రాడండి. ఆ ఆయిల్ కింద పడగానే వెళ్ళి క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నవాడు స్టార్టప్లు అలాంటి వాళ్ళు చేయాలి. స్టార్టప్ ఈజ్ నాట్ ఏ వెరీ గ్రేట్ థింగ్. ఈవేళ కొత్త ప్రతిదీ స్టార్టప్పే. ఆనాడే వాళ్ళు స్టార్టప్ కాదా? పెద్ద ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు కూడా పాపం స్టార్టప్పేనండి. అంతే కదా. ఆ రోజుల్లో 2 లక్షల ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు 20 కోట్ల ఇన్వెస్ట్మెంట్. దీని లాభ నష్టాలు కూడా అదే ప్రపోర్షన్లో ఉంటాయి. కానీ నేనేమంటానంటే, స్పెషల్లీ టు ద యూత్ మై మెసేజ్ ఈజ్, ఏది చేయదలుచుకున్నారో దాన్ని ముందు అధ్యయనం చేయండి. స్టడీ ద సబ్జెక్ట్. దానిలో మీకు నెగటివిటీస్ ఏమున్నాయో ముందు అవి తెలుసు. ఏమి చేయకూడదో తెలిస్తే మిగిలిందంతా ఏం చేయాలో ఉంది. 2 లేవు కదా. మీరు బండరాయిని తెచ్చారు, నేను ఒక శిల్పిని, అయ్యా దీంట్లో నుంచి ఒక కృష్ణుడి బొమ్మ నాకు తయారు చేసామని మీరు అడిగారు. నేనేం చేస్తానంటే కృష్ణుడిని ఏం తేను, అవుట్లైన్ గీసుకుంటా. ఆ కృష్ణుడి బొమ్మ ఇట్లా ఉండాలని అవుట్లైన్ గీస్తా. నా దగ్గర ఉన్న చిజలును హ్యామర్తో ఏం చేస్తానంటే ఆ అవుట్లైన్ అంతా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. అక్కర్లేనివన్నీ పక్కన పడిపోతాయి, నాకు కృష్ణుడు బయటకు వస్తాడు. ఇది కూడా అంతే. జీవితంలో కూడా మనకు అక్కర్లేది ఏది తెలుసుకుంటే అది జ్ఞానం అండి. నాకేం కావాలో ఎంత బాగా తెలియాలో, ఏమి అక్కర్లేదో కూడా నాకు తెలియాలి. ఏం అక్కర్లేదో నేను తెలుసుకున్నప్పుడు నాకు కావలసిందే నా దగ్గర ఉంటుంది. ఇవాళ రెండింటికి కాస్త వ్యత్యాసం ఉంది, అది గ్రహించుకోవాలి. సరే, ఈ ఆయుధ పూజ చేయటము, అమ్మవారిని పూజించడం మనకి దసరా టైంలో 9 రోజులు చేస్తారు కదా సార్. ఈ 9 days చేయడానికి సైంటిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా? సైంటిఫికే కాదు, అది సైన్స్ కూడా. ఎందుకంటే వేదాలలో ఒక మాట ఉన్నదండి, సమరాంగణ సూత్రం అని ఒక మాట ఉంది. సమరాంగణం అంటే యుద్ధం, యుద్ధభూమి. దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆయుధం కావాలి ప్రతి మనిషికి. నేను రాయాలంటే నా చేతిలో పెన్ ఉండాలి, మాట్లాడాలి అంటే నా ముందు మైక్ ఉండాలి, కూర్చోవాలి అంటే ఒక కుర్చీ ఉండాలి. అంటే ఆయుధం లేనిది వస్తువే లేదు అసలు. ఆయుధము ఆధారం. ఈవేళ ఆయుధ పూజ చేయటం అంటే ఏంటంటే, ఏ ఆయుధం వల్ల నేను ఒకదాన్ని శిక్షించగలిగానో ఒకదాన్ని రక్షించగలిగాను, అంతే కదా. ఒకటే బాణం ఉంటుంది, రక్షించేది అదే, శిక్షించేది అదే. మనల్ని మనం రక్షించుకోవాలంటే బాణం వేయాలి, వాడిని శిక్షించాలంటే బాణం అదే ప్రయోగం చేయాలి. కాబట్టి నాకు మూలమైనటువంటి ఎక్స్టర్నల్ ఎయిడ్ ఏదైతే ఉన్నదో అది ఆయుధం. కాబట్టి ఆయుధానికి నేను పూజ చేస్తాను. చదువుకునే విద్యార్థిగా నాకు ఆయుధం ఏంటంటే చదువు. చదువు అంటే పుస్తకం, పుస్తకానికి పూజ చేసుకుంటా. రాయాలి, నేను రైటర్ని, నా పెన్నుకి నేను చేసుకుంటా. నేను ఆర్మీలో ఉన్నా, నా గన్నుకి నేను చేసుకుంటా. ఇట్లా ప్రతిదానికి ఏది నా జీవితాన్ని, జీవికని అంటే లైవ్లీహుడ్ని ఇస్తున్నదో, దేనివలన నేను గుర్తింపబడ్డానో, దేనివలన నా జీవితం నడుస్తూ ఉన్నదో దానికి ఒక గౌరవాన్ని ఇవ్వటం, దానికి థ్యాంక్స్ గివింగ్ అంటాం. కృతజ్ఞతాపూర్వకంగా పూజ చేయటం. ఇదిగో ఇన్నేళ్ళు నీ వల్ల ఇలా చేసుకోగలిగాను, ఇకపై కూడా నువ్వే నాకు ఆధారం అనేది నమస్కారం చేసుకోవటం. కాబట్టి ఆయుధ పూజ మన సంస్కృతిలో, సంస్కారంలో, మన జాతి ధర్మంలో యుగ యుగాలుగా ఉన్నటువంటిది. ఇది మంత్రం, తంత్రం, యంత్రం, ఈ 3 ఆయుధాలే. ఒకటికి మంత్రమే ఆయుధం. మంత్రం మనం చూస్తుంటాం, శపించాలి, వరం ఇవ్వాలి. ఎలా ఇస్తారు ఆయన? మంత్రం. తంత్రం ఏమిటి? టెక్నిక్. యంత్రం ఏమిటి? ఆ వస్తువు ఇవ్వటం. కాబట్టి 3 లేకుండా మంత్ర, తంత్ర, యంత్రాత్మకమైనటువంటి ఒక ఆస్పెక్ట్ ఏదైతే ఉన్నదో దానికి నేను పూజ చేయవలసిన ధర్మం నాకున్నది, అంతే. అంటే అలాంటప్పుడు ఇండియాలో జరిగే ప్రతి ఫెస్టివల్కి, ప్రతి స్పిరిచువల్ గ్యాదరింగ్కి, ప్రతి చిన్న పండుగకి కూడా దేర్ ఇస్ అ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్. 100%. 100%. మన కుంభమేళాకు కూడా ఇప్పుడు కుంభమేళాలో స్నానం చేస్తే ఎవరికి చర్మ వ్యాధులు ఎందుకు రాలేదు? గంగా స్నానం ఎందుకు చేయాలి? గంగా స్నానం చేస్తే స్వర్గానికి వెళ్తాడంటే ఎవడన్నా నువ్వు చచ్చిపోతావు, గంగలో మునిగిపోతావు అంటే ఎవడన్నా వెళ్తాడా? ఎందుకు వెళ్ళరంటే ఆ టైములో, ఆ సీజన్లో పర్వతాల నుంచి కరిగి నదీనదాలు ప్రవహిస్తున్నప్పుడు దానికి ఒక వెలాసిటీ ఉంటుంది, ఒక వేగం ఉంటుంది. ఆ వేగంలో తెలుగులో మనం పరవళ్ళు తొక్కుతూ వెళుతుంది అంటాం, లేదా ప్రశాంతంగా జారిపోతూ ఉంటుంది నీరు ప్రవాహం.
అప్పుడు దానిలో ఉన్న బిందువు మధ్య ఇంట్రామాలిక్యులర్ స్పేసెస్ అని ఉంటాయి. ఓకే. గాలి అది లేకపోతే మూవ్ కాదు. ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ కూడా ఉంటాయి. ఒక పార్టికల్ని ఇంకో పార్టికల్ తోస్తూ నడిపిస్తే అది ప్రవాహం. కాబట్టి ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ రాపిడి ఏర్పడినప్పుడు ఆ వెలాసిటీ ఉధృతి కారణంగా ఒక హీట్ జనరేట్ అవుతుంది. ఓకే. ఆ హీట్ జనరేట్ అయినప్పుడు అది ప్రవహిస్తూ ఉన్నది. మీరేం ఒక తొట్టె లాంటి దాంట్లో కూర్చొని స్నానం చేయటంలా, శరీరాన్ని తాకుతుంది, అది వెళ్ళిపోతుంది. ఆ తాకినప్పుడు ఆ ఇంపాక్ట్ వల్ల మన శరీరం మీద, చర్మం మీద ఉండేటువంటి సన్నటి రంధ్రాలన్నీ కూడా, దానిలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా వాష్అవుట్ అయిపోతాయి. దెన్ యూ బికమ్ ప్యూరర్ అండ్ లైటర్. ఇది ఒకటి. రెండు, ఆ యానిమేటెడ్ హీట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అది మన శరీరానికి ఎంతవరకు టాలరేట్ చేయగలదో అంత ఉంటుంది కనుక మనకి జ్వరం రావటం ఉండదు. అంటే జ్వరం అంటే వ్యాధి అంటే ఉండవలసిన చోట ఉండకపోతే దాని పేరు వ్యాధి. కాబట్టి అన్నీ సమసిపోతాయి. కాబట్టి దానిలో ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. మరి ఈ కుంభమేళా టైంలోనే ఎందుకుంది, లేకపోతే ఒక గంగలోనే ఎందుకున్నదని కనుక చూస్తే సైంటిఫిక్ ఇవాల్యుయేషన్లో తేలింది ఏంటంటే, గంగా నదిలో ప్రవహించేటువంటి నీరు ఇది ప్రూవ్డ్. ఇప్పుడు ఎవరో పోతున్నారు, గంగలో ఆ బాడీని తోసేస్తారు, శరీరాన్ని. ఆ ఎముకలు చాలా తొందరగా డిజాల్వ్ అయిపోతాయి. మిగతా నదుల్లో డిజాల్వ్ కావు, లైక్ ఎవరు ప్లాస్టిక్. గంగలోది చాలా తొందరగా డిజాల్వ్ అయిపోతాయి. అందువల్ల గంగా స్నానం చేయమంటారు. గంగా స్నానము అంతఃశుద్ధి కోసం, బయట శుద్ధి కోసం. అస్థికలు కూడా గంగలో, అస్థికలు గంగలో కలపమంటాం. అందుకే, ఎందుకంటే తొందరగా అయిపోయి సముద్రంలోకి వెళ్ళిపోవాలి. అక్కడే ఉండిపోతే కాశీ నిండా ఉంటే అస్థికలే ఉంటాయి. ఎందుకు ఉండవంటే ఈ ప్రవాహం తోస్తూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే డిజాల్వ్ అయిపోతుంది. మనం ఇవాల్వ్ అవుతాం, డిజాల్వ్ కావటం కోసం ఇవాల్వ్ అవుతాం. ఏది కనపడుతున్నదో అది పోతుందండి, ఏది పోవలసి ఉన్నదో అది కనపడుతున్నది. దీన్ని అదృశ్యం తన్నశ్యం అంటుంది సంస్కృతంలో. అది మోర్ దెన్ 75% ఆఫ్ ద పీపుల్కి అసలు ఏ ఫెస్టివల్కి ఎందుకు చేసుకుంటాం కూడా తెలియదు కదా. తెలియదు. అంటే దానికి మన పూర్వీకుల్ని కూడా కాస్త మనం ఓ మాట అనాలి. ఏంటంటే ఇది ఇంతే అని చెప్పారు, ఇది ఇట్లా అని చెప్పాల. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ అని చెప్పుంటే ఆ శాస్త్రం పట్ల గౌరవాలు బాగా ఉండేవి. ఇది ఇంతే అనగానే అది మూఢ విశ్వాసం అన్నాం, సూపర్ స్టిషన్ అన్నాం, ఏదో వాళ్ళు ఎవరికి నాలెడ్జ్ షేర్ చేయటం ఇష్టం లేదన్నాం, మనమే అర్థాలు తీసుకున్నాం. కానీ మనకంటే ముందు వాళ్ళు ఇలా రేషనల్గా ఉన్న యథార్థ స్థితిని కనుక మనం చెప్పుంటే మనకు మన శాస్త్రాల పట్ల చాలా గౌరవం పెరుగుండేది. ఇప్పుడు అదేంటే పుష్కరాలు వస్తాయి, నువ్వు ఫలానా చోట కనుక స్నానం చేస్తే డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళారుగా పాపం, అందరు వెళ్ళారు, 30 మంది వెళ్ళిపోయారు పాపం. అది కాదు కదా, ఆ పుష్కరిణిలో స్నానం చేయటానికి ఇది కారణం అని చెప్పాలి. స్పేసెస్ ఉన్నాయి, స్పీడ్ ఉంది, వేడి పుడుతుంది, శరీరానికి అప్పటి వరకున్న జాడ్యాలు 12 ఏళ్లుగా పేరుకున్న జాడ్యాలన్నీ కూడా పోతాయి. జాడ్యం అంటే వ్యాధులన్నీ పోతాయి. అది అందరికీ ఒకే వ్యాధి లేదుగా, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి. ఆ ప్రవాహం వాడిని తాకినప్పుడు ఆ వ్యాధి వాడి నుంచి దూరం అయిపోతున్నది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సైకిల్, ఇన్స్టెంట్ కాదు అది. 12 ఏళ్ళు పట్టింది. ఆ 12 ఏళ్లలో ఈ పుష్కరాల్లో వాడు బయటపడ్డాడు. కాబట్టి సైన్స్ లేకుండా ఏమీ లేదండి. కాకపోతే సైన్సే కాదు, సైన్స్కి మించినటువంటి స్పిరిచువాలిటీ కూడా ఉంది. ఇప్పుడు ఆ నదీ స్నానాన్ని మీరు స్పిరిచువల్ బాత్గా తీసుకోవచ్చుగా. పుష్కరాలు సరే, అవి 12 ఏళ్ళకి వస్తాయి. ఈవేళ ఈ పుష్కరంలో చేసాం, ఈ పుష్కరంలో వచ్చే 12 ఏళ్ళకు ఉన్నవాడు అసలు మీ ఇంట్లో ప్రతిరోజు నేను పుష్కరిని స్నానం చేస్తున్నానో, పుష్కర స్నానం అనో అనుకోవచ్చు కదా. ఎవరు కాదన్నారు? నీ కడుపున పుట్టిన బిడ్డకి నువ్వు స్నానం చేయిస్తున్నప్పుడు, వాడి నెత్తి మీద చెంబు నీళ్లు పోసినప్పుడు నేను శివుడికి అభిషేకం చేస్తున్నానని ఎందుకు అనుకోలేకపోతున్నావు? అంటే వాడు నా మనవడో మనవరాలో అనుకున్నావు, వాడు దేవుడని నువ్వు అనుకోవటంలా, వాడు నీలా నీ రిఫ్లెక్షన్ అనుకోవటంలే. సూర్యుడి నుంచి సూర్యకిరణాలు భిన్నంగా లేవు కదా. సూర్యుడు అనేవాడు ఉండబట్టి కదా కిరణాలు ఏర్పడ్డాయి. కిరణాల ద్వారా సూర్యుడు ఉన్నాడనే ఉనికి తెలుస్తుంది కదా. అలాగే ఈ సృష్టి కారణంగా సృష్టికర్త ఒకడున్నాడని మనకి అర్థమవుతుంది.
కాబట్టి ఈ పుష్కర స్నానాలు, నదీ స్నానాలు ఇవన్నీ అంతఃశుద్ధి, బహిశుద్ధి. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ 100% ఉందండి. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది యూత్ కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ఈ కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి మ్యారేజ్ మీద ఒక రకమైన ఒపీనియన్ వచ్చింది కదా. సో మీరేమనుకుంటున్నారు దాని మీద? అంటే అసలు విశ్వనాథ సత్యనారాయణ గారని ఒక మహాత్ముడు, మహాకవి ఆంధ్రదేశంలో పుట్టాడు. ఆయన 1000 పడగలను ఒక నవల రాశాడు. 999 పేజీలు. ఒకనాటి తెలుగు జాతి యొక్క సంస్కారము, జీవన విధానం అంతా దాంట్లో ఉంటుంది. దాంట్లో ఆయన అంటారు 1000 పడగలు అంటాం కదా, ఆదిశేషు 1000 పడగలు, 998 పడగలు రాలిపోని, అంటే సంస్కారాలు పోని, కానీ 2 పడగలు మాత్రం నిలబడతాయి ఈ దేశంలో. ఒక పడగ పేరు భర్త, రెండవ పడగ పేరు భార్య. వీళ్ళిద్దరూ వేళ వివాహం చేసుకుంటారు. 60th మ్యారేజ్ డే చేసుకుంటాం, 60వ మ్యారేజ్ డే వివాహ దినోత్సవం చేస్తాం. 70 చేసిన కూడా ఉన్నాయి. ఈ దేశంలో కానిది ఏమిటి అంటే, ఇతర దేశాల్లో 70వ పెళ్లి చేసుకుంటాడు. ఒక పెళ్లి 70 ఏళ్ళు నడపడు, 70 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. అది ఈ జాతి సంస్కారం కాదు. కారణాలు వాడు పర్సనల్గా ఏం చెప్పనివ్వండి, ఒక భార్య, ఒక భర్త, 2 పడగలు నిలబడి ఉంటాయి. ఒకటి సంస్కారము, రెండవది సంస్కృతి. ఇవాళ యూత్ ఇట్లా వెళ్ళటానికి కారణం గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్, 2 కారణాలు. ఒకప్పుడు ఒక 35 సంవత్సరాల క్రితం అప్పిచ్చేవాళ్ళు లేడు, డబ్బు లేదు. మీరు ఇల్లు కొనుక్కోవాలి, మీ ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. కారు మీ దగ్గర డబ్బు ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. ఇవాళ అప్పు ఇచ్చేవాడు మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నాడు వాడు. అంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటే లిబరలైజ్డ్ పాలసీ. దానివల్ల మన చుట్టూ విపరీతమైన డబ్బు ఏర్పడిందండి. మనం ఏమనుకుంటున్నాం అంటే డబ్బు ఉంటే అంతా బాగుంటుందని. కాదనే కాదు. అందువల్లనే హ్యూమన్ రిలేషన్స్లో ముఖ్యంగా భార్య భర్త అనబడేటువంటి ఇద్దరి మధ్య ఒక అనురాగము, ఒక వాత్సల్యము, పరస్పర గౌరవము, ఒక మర్యాద, అన్నింటినీ మించి ప్రేమ, ఇది గనక లేకపోయినట్లయితే అది నిలబడదు. అందుకనే అది నిలబట్టలేదు. నాకు ఒక స్త్రీగా నా యాస్పిరేషన్స్ నావి, పురుషుడిగా నా ఆలోచనలు నావి, 2 భిన్నంగా ఉన్నాయి. అవి ఒక వరలో ఇమ్మడం. వాళ్ళు ఏం చేయాలి? నా అతి చరామి అని ఒక మంత్రం ఉంది కదా, అతిగా నేను చరించను, దాటి ఉండను అని స్త్రీ ప్రామిస్ చేయటంలా పురుషుడు చేస్తున్నాడు. అంటే పురుషుడు స్త్రీకి భద్రత ఇస్తున్నాడు. నిన్ను దాటి నేనేమీ చెయ్యను, నేనేమీ దాచుకోను, మంచి ఉంటే మంచి చెప్తాను, ఇది జరగలేదంటే జరగలేదని చెప్తాను అని చెప్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. ఇందాక చెప్పినట్టు ఆ మంత్రాలకు అర్థం తెలియకుండానే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కనుక ఏదో ఒక తంతో కార్యక్రమం, ఆవిడ వచ్చింది, మనం ఆవిడని చేసుకున్నాం, ఆయన వచ్చాడు, ఆయన్ని చేసుకున్నాను అన్నారు. ఒక అర్థం చేసుకోవటానికి కానీ, సంబంధ బాంధవ్యాలకు కానీ, ఒక ప్రోజిని తర్వాత తరాన్ని సృష్టించడంలో కానీ బాధ్యతే లేకుండా పోయింది. ఒకవేళ వివాహ వ్యవస్థ నెమ్మదిగా కుంటు పడుతున్నది, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. దాన్ని కూడా పోగొట్టుకున్నట్లయితే ఇక భారతీయ ఆత్మ లేదండి, లేదు. విచ్చలవిడితనం అంటే మృగ సంచారంగా అయిపోతుంది. మనిషిగా ఉండవలసిన వాడు మృగంలా ఉండగలడా? స్వేచ్ఛావిహారం చేయగలడా? ఎవరు పడితే వాళ్ళతో వాళ్ళొక కాపరం చేయొచ్చునా? చేసిన ఈ కొన్నాళ్ళు ఇక్కడ ఉండి మరికొన్నాళ్ళు ఇంకోళ్ళతో ఉంటాడా? ఉంటేవాడు మనిషి అవుతాడా? మనిషి అంటే జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువుకి నరజన్మ రావటం చాలా కష్టం. నరజన్మ వచ్చిన తర్వాత జంతువు అయిపోవటం ఏంటి అని, ఇది కదా. దీన్ని అర్థం చేసుకోవాలి. యువతీ యువకులు ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోయే ముందు వాళ్ళు మాట్లాడుకోవాల్సింది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమిటి, నీ ప్రమోషన్ తర్వాత ఎంత డబ్బు వస్తుంది, నీకు ఎన్ని ఎఫ్డీలు, ఇది కాదు. మన ఇద్దరం కలిసి జీవితాన్ని, ఇగో నా ఆలోచనలు ఇలా ఉన్నాయి, మీ ఆలోచనలు ఏంటి, వాళ్ళు చక్కగా మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నదాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది లేదు కనుకనే సహజీవనం అని, టెంపరీ అని, ఏముందండి జీవితం నీటి మీద బుడగ అంటే, నేనంటాను నిజమే, నీటి బుడగే జీవితం, కానీ పగిలిపోయేదాకా బుడగ అనేది ఉంది కదా. ఆ పగలటువంటి ముగింపు ఉందిగా ఎక్కడొక్కడ, అక్కడి దాకా సంయమనంతో ఉండాలి.
సహకారంతో ఉండాలి, పరస్పర గౌరవంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. ప్రేమ ఈజ్ గ్రేట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, హ్యూమన్ లైఫ్. సార్ ఇప్పుడు మారుతున్న కాలానికి ప్రేమ కూడా మారుతూ వస్తుంది కదా సార్. ఇప్పుడు ఇప్పుడు ఆ డేటింగ్ యాప్స్ కావచ్చు, రిలేషన్షిప్స్ చేంజింగ్ కావచ్చు, సిచ్యువేషన్షిప్స్ అని పేర్లు పెట్టుకుంటున్నారు. దాంతోపాటు న్యూ ఏజ్ రిలేషన్షిప్స్, టాకింగ్ స్టేజ్ అని ఓపెన్ రిలేషన్షిప్స్ చాలా పెట్టుకుంటూ వస్తున్నారు కదా. మారుతున్న కాలానికి ప్రేమ డైల్యూట్ అయిపోతూ వస్తుంది కదా సార్. దాని మీద కారణం ఏంటంటే సందీప్ గారు, వాల్యూస్ పోగొట్టుకుంటున్నాం, వాల్యుబుల్స్ వైపు వెళ్తున్నాం. మనకన్నీ వాల్యుబుల్ కావాలి. వాల్యూస్ ఎటన్నా పోనీ, వాల్యూస్ నిలబడ్డప్పుడు వాల్యుబుల్స్ ఏమిటో, అవి ఎందుకు కావాలో, వాటి అవసరం ఎంతో అన్నీ తెలుస్తాయి. వాల్యూ ఎప్పుడైతే లేదో వాల్యుబుల్స్ డామినేట్ చేస్తాయి. తర్వాత మీరు చెప్పినవన్నీ కూడా పశు ప్రవృత్తిలో భాగమే తప్ప అది అడ్వాన్స్మెంట్ కాదండి, అది పురోగమనం కాదు, తిరోగమనమే, రిట్రోగ్రెసివ్ స్టెప్స్ ఇవన్నీ. మళ్ళీ ఒక ఆటవిక జాతి, ఒక ఆటవిక విధానం, ఆటవిక దృక్పథం అటువైపు వెళుతున్నప్పుడు మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకురావటానికి ఇంతకాలం ఎంత టైం పట్టిందో మరింత కాలం మనకు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది వీ హ్యావ్ టు అడ్రస్ అవర్ సెల్స్, ఈచ్ ఇండివిజువల్. నాకు చదువు ఇచ్చాడు, నా చదువు నాకు అన్నం పెడుతుంది చాలు, అది ఎంత పెడుతుందో అంతవరకు చాలు, అంతే కదా. అవును. ఇది దాటి నాకు కావాలనుకున్నప్పుడే సమస్యలు మొదలవుతాయి. నా భార్య కాక ఇంకెవరో కూడా కావాలి, అది పొరపాటు. అది గ్రహించటానికి మీకు విచక్షణ కావాలి. నేను అనుకోవటం అది నేను యూత్ని ఏ రకంగా నిందించను, ఇటువంటి పరిస్థితులు రావటానికి పూర్వం జనరేషనే కారణం అని నా అభిప్రాయం. పిల్లల గుడ్ పేరెంటింగ్ చాలా అవసరం. వీళ్ళ ప్రేమ మారిపోతున్నది అన్నారు, ప్రేమ మారలేదండి, మనం ప్రేమని మార్చుకున్నాం. విలువలు మారలా, విలువల్ని మనకు కావలసినట్టుగా రీఓరియంట్ చేస్తున్నాం. అసలు ప్రేమ అంటే ఏమిటి, ఏమిటి ఆ దివ్యమైన ప్రేమ ఏమిటి, ఆ మానవీయ ప్రేమ ఏమిటంటే కన్సర్న్ అనే పదం ఉంది ఇంగ్లీష్లో. చక్కగా కరుణ, మీ పట్ల నాకు ఒక కన్సర్న్ ఉండాలి, ఉన్నప్పుడు ఆ రిలేషన్ నిలబడుతుంది. ఒక అవిటి భర్త లేదా అవిటి భార్య, అనారోగ్యంతో కునారిల్లుతున్నటువంటి ఒక భార్య, ఒక అందమైన ఆరోగ్యవంతమైన భర్త, వాళ్ళిద్దరూ ఇలా ఏమిటి, ఆ దేవుడు ఇలా చెప్పించాడేమిటి అంటుంది లోకం. దాన్ని పక్కన పెట్టండి. ఈ ఆరోగ్యంగా బలంగా ఉన్నటువంటి భర్త అనారోగ్యంతో ఉన్నటువంటి ఆమెని కాపాడుకోవాలి. అంటే ఏంటి, ఒక హయ్యర్ ఫోర్సు ఒక లోవర్ ఫోర్స్ని సమన్వయం చేసుకోవాలి. దానికి తేలిక. ఈ అవిటి భార్య చాలా బలంగా ఉన్నటువంటి భర్తకి మానసిక ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది మంచి మాటలతో. ఒక నీతిబద్ధమైనటువంటి జీవితాన్ని అవన్నీ ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఈవేళ ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, కలిగిన ప్రతివాడు నలిగిన వాడిని కాచుకోవాలి. నలిగిన వాళ్ళు ఉన్నారు మన పక్కనే, కాచుకోవాలి కాస్త చేయగలిగినంత. 10 మంది కలిస్తే అతను కూడా మన స్థాయికి కనీసం అతని స్థాయిలో అతని జీవితం కొనసాగిస్తాడు. ఇది సోషల్ ఇంజనీరింగ్ చేయాలి. సోషల్ ఇంజనీరింగ్ కావాలి అంటే సరే, ఇవాళ ఏదో ఇన్నర్ ఇంజనీరింగ్ అనే మాట వింటున్నాం, కానీ అలాంటిదేం లేదండి. ఇన్నరు లేదు, ఇంజనీరింగ్ లేదు. ఇంజనీరింగ్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ. ఇన్నర్లో ఏమీ ఉండదు. ఇన్నర్లో ఉన్నదంతా స్థిమితం, శాంతి, ప్రసన్నత. ప్రేమ కూడా 3 స్థాయిల్లో ఉంటుందండి. ఒకటి రాగం, రెండవది అనురాగం, మూడవది ప్రేమ. మనకు 3 ఒకటిగానే అనిపిస్తాయిగా. సుఖము, సంతోషం, ఆనందం ఒకలానే అనిపిస్తుంది కాదని అనుకున్నాగా. మరి ఇది ఏమిటి అంటే రాగము అంటే నేను, నా సిబ్లింగ్స్, నా తోబుట్టువులు, నాకు, నా తల్లిదండ్రులకి, అంటే రక్త సంబంధమే రాగబంధం. అది ఎక్కడికి పోదు. స్థితిగతులు మారినా అది ఉండిపోతుంది. అనురాగం, ప్రపంచంలో కొంతమంది పరిచయం అవుతారు మనకి జీవితంలో. వాళ్ళకి మనకి వాళ్ళు రెండు సవ్యంగా సాగినంతకాలం ఉంటాయి. కానీ అది కూడా చాలా ఫ్రాగైల్, ఎప్పుడు పోతుందో తెలియదు. నిన్నటి వరకు వీడు నాకు మంచి స్నేహితుడు అన్నవాడు మర్నాడు వాడు పక్క సందులోకి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడో మనకు తెలియదు, మనం ఎందుకు వెళ్ళిపోతామో మనకి తెలియదు. కాబట్టి అనురాగం కూడా ట్రాన్సియంటేనండి. ప్రేమ స్థితిగతులు ఏం కాని, పరిస్థితులు ఎలా ఉండని, ఏ లాభ నష్టాలు లేని, అవ్యాజమైన, అంటే కారణమే లేనటువంటి ఒక బంధం ఉందే, అది ప్రేమ. దీనికి చిన్న ఉదాహరణ చెప్తా.
నాకు ఒక వ్యక్తికి ఉండేటువంటిది ప్రేమగా మారటం చాలా కష్టం. ఎందుకంటే నాకు ఆ వ్యక్తి కనిపిస్తున్నాడు, అతని ఆలోచనలు నేను పసిగడుతున్నా, నన్ను కూడా అతను ఇవాల్యుయేట్ చేస్తున్నాడు. కాబట్టి కండిషన్డ్గానే ఉంది నాది. అనురాగం దగ్గర ఆగిపోయినా. నేను దేవుణ్ణి చూడలా, వాడు ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఆ దేవతా శక్తులు ఏమిటో విన్నా అంతే. దేవుళ్ళు ఉంటారు, వాళ్ళు కాపాడుతారు అని. ఆయన ఆ కనపడని ఒక అదృశ్యమైనటువంటి ఒక ఎనర్జీతో నా రిలేషన్ ప్రేమ. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నేను తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను ఆయన్ని నమ్ముతున్నాను. ఇది ప్రేమ అంటే. నమ్మకమే ప్రేమ, విశ్వాసమే భగవంతుడు. అది ఇవన్నీ మనం కొత్తగా చెప్తున్న ఉపనిషత్తుల్లో సంస్కృత భాషలో చెప్పారు. కాబట్టి రాగం వేరు, అనురాగం వేరు, ప్రేమ వేరు. ఈవేళ మీరు చెప్పినది అది ఏది ప్రేమ హెడ్డింగ్ కింద రాదు. రాగమే రోగం. ప్రేమ అట్లా కాదు, దివ్యంగా ఉంటుంది. భగవంతుడి దగ్గరికి వెళతాం, ఎంత మహారాజైనా శిరస్సు ఉంచుతాడు, అవునా కదా? ఎంత ధనవంతుడైనా ఆ ఒక్క చోట తల ఉంచుతాడు. నేను చాలా చిన్నవాడిని అంటాడు. ఎందుకంటే ఆ భగవంతుడు అనే కాన్సెప్టు చాలా పెద్ద గీత, దాని కిందనే చిన్న గీతలు ఉంటాయి. అది సో ఒక 3 books మీరు రికమెండ్ చేయాలంటే యూత్కి? అంటే రేషనల్గా నా టెంపర్మెంట్తో నా అనుభవం అదే చెప్పగలను నేను. కొన్ని కోట్ల పుస్తకాలు ఉన్నాయి. కృష్ణుడు కూడా ఒక క్యారెక్టర్గా, ఓ మనిషిగా అనుకున్నట్లయితే భారతం నిండా కర్మయోగం చేశాడు కృష్ణుడు. మొత్తం కర్మయోగమే. రాయబారానికి వెళ్ళాడు, యుద్ధం చేయించాడు, అదంతా భారతం. భాగవతంలో దశమ స్కందంలోకి వచ్చేప్పటికీ భగవంతుడు అనే ఆస్పెక్ట్ని బయటికి తెచ్చాడు. ఎంత గొప్పవాడో, ఎంత దయామయుడు, ఎంత మాయామానుష వేషం ఉందో, లీలలు ఎలా చేశాడో అంతా దశమ స్కందంలో. భక్తి యోగం అంతా కూడా భాగవతంలో ఉంది. భగవద్గీతలోకి వచ్చేప్పటికీ కర్మ, భక్తి, జ్ఞాన 3 యోగాలు సమన్వయం చేశాడు. భారతం కథ కోసం చదవండి అంటే వ్యాసుల వారు దాంట్లో చెప్తారు, ప్రపంచంలో ఏమున్నదో దాన్నే భారతంలో రాశారు. భారతంలో ఏం రాయబడిందో అదే ప్రపంచంలో ఉన్నది. అంటే ఇట్ ఇస్ ఏ జస్ట్ మిర్రర్ రిఫ్లెక్షన్, బింబ ప్రతిబింబ భావంతో ఉంది. కాబట్టి భారతాన్ని కథగా చదవకండి. సినిమా భారతం వేరే. అసలు భారతాన్ని కనుక చదివినట్లయితే మానవ ప్రవృత్తులు, ఇవాళ టెస్ట్ ట్యూబ్ బేబీస్, IVFలు ఎన్నో వింటున్నాం కదా. ద్రోణుడు ఎక్కడ పుట్టాడు? కుంభ సంభవుడు. అంటే కుండలో పుట్టాడు. గాంధారి 100 పిండాలు ఎక్కడ పెట్టింది? కుండలో పెట్టుకుంది. అంటే ఇది ఈవేళ లేదండి. ఆ మాటలు వేరు, ఇదివరకే ఉన్నాయి. కాబట్టి భారతాన్ని ఆ కోణంలో చదవండి, ఫిజికల్ సైన్స్గా చదవండి. లోకంలో ఎలా బతకాలో నేర్చుకోవాలంటే భారతాన్ని చదవండి. ఎలా బతకూడదో దుర్యోధనుడు ఉదాహరణ, ఎలా బతకాలో ధర్మరాజు ఉదాహరణ. ఇట్లా మీరు భారతాన్ని సమన్వయం చేయండి. భాగవతంలో భక్తి ఎంత బలమైందో. భక్తి అంటే విశ్వాసం, మై ఫెయిత్. నేను రిక్షా ఎక్కుతాను, నేను నీకు లైసెన్స్ ఉందా అని అడగనుగా. ట్రైన్లో ఎక్కడో 9th కంపార్ట్మెంట్లో ఉంటాను, డ్రైవర్ ఎక్కడో ఉంటాడు. నేను వెళ్ళి అసలు మా ఇంట్లో ఉన్నదానికంటే గొప్పగా బెడ్ వేసుకొని పడుకొని నిద్రపోతాను. ఏంటిది? నమ్మకం. పైలట్ విమానం కూడా అంతే. వాడిని అడుగుతామా, నువ్వు ఎన్ని అవర్స్ నడిపావని అడుగుతాం, ఎక్కుతాం, దిగుతాం. అట్లాగే భగవంతుడు అనేవాడు ఉన్నాడన్న విశ్వాసాన్ని అనేక కథారూపాలలో చెప్తుంది. కనుక భక్తి అనే దాని రూపాన్ని అర్థం చేసుకోవాలంటే భాగవతాన్ని చదవండి. అసలు హ్యూమన్ సైకాలజీ, వేగరీస్ ఆఫ్ లైఫ్, అలాగే షాలోనెస్ ఆఫ్ లైఫ్, వీటన్నింటినీ క్లియర్గా అర్థం చేసుకోవాలంటే భగవద్గీతను చదవండి. భగవద్గీత పాడుకునే పాట కాదు. భగవద్గీత ఒక సైకాలజీ గ్రంథం. అందులో అది యోగశాస్త్రం. దానికి హైందవ ధర్మానికి సంబంధం లేదు. అలా ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి కనుక ఆ టింజ్ ఉంది. బట్ ఇట్ ఇస్ ఎ యోగశాస్త్రం. యోగము అంటే మీతో మీరు ఉంటే దాని పేరు యోగం, మీలో మీరు ఉంటే దాని పేరు ధ్యానం. మీలో మీరు ఎక్స్టర్నల్ వరల్డ్ని ఇంటర్నలైజ్ చేయక్కర్లా, ఇంటర్నలైజ్ అయి ఉన్నదాంతో మీరు ఉంటున్నారు. మీలో మీరు ఉంటే ధ్యానం అవుతుంది, మీతో మీరు ఉంటే యోగం అవుతుంది. కాబట్టి ఈ 3 భారతదేశానికి మూలమైనటువంటి గ్రంథాలు. దీనితో పాటు 4th డైమెన్షన్, అసలు మౌలికమైన డైమెన్షను రామాయణం. మనిషి ఎలా బతకాలి, మానవత్వాన్ని ఎలా చిందించాలి,
రాముడు జటాయువుకి అగ్ని సంస్కారం చేశాడు. ఉడత, గుహుడు, ఇవన్నీ కథలు. అవన్నీ రామాయణం మొత్తం మీకు మనిషి ఎలా బతకాలో చెప్తుంది, ఎలా బతకూడదో చెప్తుంది భారతం. ఈ రెండింటిని జీవితాన్ని ఎలా ఒక శక్తి ఎలా నడుపుతుందో చెప్పేది భాగవతం. డిస్క్రిప్షను, ఒక ఇంటర్ప్రిటేషను, జీవితానికి సమన్వయం చేసుకోవాలనుకుంటే ఇవి పౌరాణిక లోరులో మాట్లాడుతున్నా, అవి చదవండి. రామాయణం, మహాభారతం, భగవద్గీత 3, రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత 4. అది సనాతన ధర్మానికి, హైందవ ధర్మానికి సంబంధించిన పుస్తకాలు. దానిలో నుంచే పాయలు మిగతావన్నీ వచ్చినాయి. అయితే ఆధునిక కాలంలో యువతకి నేనేం చెప్తానంటే బయోగ్రఫీలు చదవండి. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఏపీజే అబ్దుల్ కలాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఒకటి. అండ్ అంతే తప్ప యూ కెన్ విన్, యూ టూ కెన్ విన్, యూ ఎలోన్ విల్ విన్ అవి కాదు కావాల్సింది. వీ విల్ విన్ ఇఫ్ వీ స్టడీ అవర్ సెల్స్ ఫస్ట్. మనల్ని మనం చదువుకోవాలి. అట్లా అనేకమైన వింగ్స్ ఆఫ్ ఫైర్ కలాం గారి జీవితం. కలాం గారి కంటే ముందు బయోగ్రఫీస్ అని ఒక పదం వాడా. చాలా గొప్ప ఉన్నాయి. ఇప్పుడు ఒక నేతాజీ కథ తెలియాలి, హోమీజే బాబా ఆయన కథ చదవాలి. వాళ్ళంతా సైంటిఫిక్ టెంపర్మెంట్తో ప్రపంచానికి ఎంత సేవ చేశారో అర్థం చేసుకోవాలి. అవన్నీ ఉన్నాయి. సో అందుకనే బ్రాడ్గా ఏదో వింగ్స్ ఆఫ్ ఫైర్ పాపులర్ బుక్ కాబట్టి మనం చెప్పాము. అది ఒక వ్యక్తి వరకు, అది ఆయన ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సక్సెస్లు ఉన్నాయి, ఆయన రైజ్ అండ్ ఫాల్ అన్నీ ఉన్నాయి. అది ఈవేళ కాస్త ఇన్స్పిరేషనల్ బుక్కే. మిగతావన్నీ మోటివేషనల్ బుక్స్. మోటివేట్ అవుతారు, ఇన్స్పైర్ కారు. ప్రయోజనం ఏముంది? ఇన్స్పైర్ కావాలిగా, ఇగ్నైట్ అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలి, ఇలస్ట్రేట్ చేయాలి, ఇల్యూమినేట్ కావాలి. సార్ ఎప్పుడైనా ఎవరైనా డౌన్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఈ ఒక్క లైన్ వాళ్ళు రిమెంబర్ చేసుకుంటే వాళ్ళు మోటివేట్ అవుతారని ఒక లైన్ అని చెప్పగలరా? ఒక లైన్ ఏంటంటే అండి, కష్టం రాకుండా ఎవరికి ఉండదు, ఏదో రూపంలో ఉంటుంది. అలాగే మనం అనుకున్నట్లుగా జరిగితే దాని పేరు జీవితం కాదు. మనం అనుకోనిది జరిగినప్పుడు, అది జీవితంగా ఏర్పడ్డప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి మానసిక ధైర్యం ఉండాలి. దానికి ఒకే ఒక్క లైన్ ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఆల్. ఇది ఆఖరు కాదు, దీని తర్వాత చాలా ఉంది. ఆ చాలాలో నేను కూడా నేను ఉండబోతున్నా. ఆ చాలా ఎంత ఉందో పట్టుకోబోతున్నా. ఈ చిన్నది ఏదో నా చేయి జారి వెళ్ళిపోయింది, చేతి వేళ్ళ సందుల్లో నుంచి ఇసుక జారిపోయినట్టు జారిపోయింది. కానీ నేను మళ్ళీ ఆ ఇసుక ఎత్తి గుప్పెడు పట్టగలను, పిడికెడు పట్టగలను, దోసెడు పట్టగలను, ప్రపంచం మొత్తం నేను అనేటువంటి ఒక ఆశావహ దృక్పథం ఒకటి. రెండవది ఇండామిటబుల్ కరేజ్, అచంచలమైనటువంటి ఆ ధైర్యం ఉండాలి, స్థైర్యం ఉండాలి. ఆ రెండు ఈ ఒక్క లైను గనక అనుకుంటే అడుగు ముందు పడుతుందండి. అనుకోకపోతే ఉంటే అక్కడన్నా ఉండిపోతుంది, లేదా వెనక్కి వెళ్ళిపోతుంది. మనం ముందుకు వెళ్ళటానికి వచ్చిన వాళ్ళమే, పైకి ఎదగటానికి వచ్చిన వాళ్ళమే. ఎందుకని మీరు చూడండి, 84 లక్షల జీవరాశులండి మొత్తం స్పీషీస్. దానిలో ఒక్క మనిషి వెన్నెముక మాత్రమే నిటారుగా ఉంటుంది, మిగతావన్నీ హారిజాంటలే. అంటే లీనియర్ ఎక్స్పాన్షన్ ఉంది దానికి. మనది వర్టికల్ గ్రోత్ ఉంది. ఎక్స్పాన్షన్ ఇట్ కెన్ బ్రేక్, బట్ గ్రోత్ ఈజ్ గ్రోత్, ఇట్ కంటిన్యూస్ టు గ్రో. కాబట్టి మనం ఈ లైఫ్ని, ఈ జీవితాన్ని, తర్వాత జీవన దృక్పథాన్ని, జీవన శైలిని, జీవన ఆదర్శాన్ని మనం గనక రోజు మననం చేసుకుంటూ, నాకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఈ ప్రపంచంలో ఉంది, నేను కూడా కంట్రిబ్యూట్ చేయగలను, ఇంతవరకు చేసిన దానికంటే ఉన్నన్నాళ్ళు చేస్తూనే ఉంటాను, ఐఎమ్ నాట్ ఏ మియర్ పార్ట్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, ఐ ఆమ్ ద యూనివర్స్ అనే స్టేజ్కి కనుక రాగలిగితే దుఃఖం ఎక్కడా ఉండదండి, వెళ్ళిపోతుంది. వండర్ఫుల్ సార్. నిజంగా ఈ పాడ్కాస్ట్ దేవుడిని నమ్మిన వాళ్ళకి, దేవుడిని నమ్మని వాళ్ళకి, యాక్చువల్లీ దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి, యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్గా సైంటిఫిక్ వాల్యూస్ తెలుసుకున్న వాళ్ళందరికీ నాకు తెలిసి ఇది ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ పాడ్కాస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా చాలామందికి ఒక ఐ ఓపెనర్ లాగా ఉంటుంది. చాలామంది యంగ్ జనరేషన్ కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు ఇచ్చారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్. ఒక యంగ్ మ్యాన్ నా ఎదురుగా కూర్చొని ఒక యువ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని
దాని యాస్పిరేషన్స్ని, దాని బలాలని, అది ఈ రోజున అనుభవిస్తున్నటువంటి కొన్ని స్థితులని ప్రస్తావన చేసినప్పుడు ఒక ఎల్డర్లీ పర్సన్గా నేను నా జీవితానుభవాన్ని, నా అధ్యయనాన్ని కాస్త రంగరించి కొన్ని విషయాలు చెప్పగలిగినందుకు, అలాగే ఈవేళ ఈ టెక్నాలజీకి మనం నమస్కరించాలి. ఈ టెక్నాలజీని మీరు వాడుకుంటూ ఇట్లా చేసినందుకు మీకు ఆల్ ద బెస్ట్ అని చెప్తూ, ఇంకా అత్యద్భుతమైనటువంటివన్నీ కూడా చేయాలని, ఫ్యూచర్ కోసం వీటిని ఒక ట్రెజర్గా నిలబెట్టాలని నేను కోరుకుంటూ, ఐ విష్ యూ అండ్ యువర్ టీమ్ ఆల్ ద బెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.